హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మీకు డిస్ప్లే చేసి మొదలెట్టచ్చు, చదవడం మొదలెట్టచ్చు ఎవరైనా. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. చదువుతాం ప్రభుజీ. పరమ సంసిద్ధిని పొందటం. కర్మాశయం హృదయ గ్రంథిబద్ధం కర్మాశయం హృదయ గ్రంథిబద్ధం అవిద్యయా సాధితమప్రమత్తః అనేన యోగేన యథోపదేశం సమ్యగ్ వ్యపోహ్య పరమేత యోగాత్. పుత్రులారా, నేను ఉపదేశించిన రీతిగా వర్తించుచు సావధానులై ఉండుడు. దీనిచే మీరు కామ్యకర్మ అభిలాష అనేది అజ్ఞానము నుండి బయటపడగలరు. మీ హృదయ గ్రంథి పూర్తిగా ఛేదింపబడగలదు. మరింత పురోగమించుటకై మీరు దీనిని కూడా విడవవలసి ఉండును. అనగా మీరు ముక్తి విధానమునందును ఆసక్తులు కారాదు అని శ్రీమద్ భాగవతం 5.5.14 శ్లోకం. ముక్తి యొక్క పద్ధతి బ్రహ్మ జిజ్ఞాస, అనగా పరమ సత్యము కోసం అన్వేషించటం. సాధారణంగా బ్రహ్మ జిజ్ఞాసను నేతి అని పిలుస్తారు. అనగా పరమ సత్యమును అన్వేషించటానికి తన ఉనికిని పరిశీలించే పద్ధతి. ఈ పద్ధతి ఆధ్యాత్మిక జీవితంలో స్థిరపడినంత వరకు పనిచేస్తుంది. ఆధ్యాత్మిక జీవితం అనగా బ్రహ్మభూత ఆత్మ సాక్షాత్కార స్థితి. భగవద్గీత యొక్క 18వ చాప్టర్ 54వ శ్లోకాలు. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. ఈ విధంగా ఆత్మ సాక్షాత్కార స్థితిని పొందినవాడు బ్రహ్మముతో గుణైక్యము పొంది వెంటనే పరిపూర్ణ ఆనందమును అనుభవించును. అతడెప్పుడునూ శోకింపడు, దేనిని కావాలనని కోరడు. ప్రతి జీవి అందును అతడు సమచిత్తుడై ఉండును. అట్టి స్థితిలో అతడు నా శుద్ధ భక్తియుక్త సేవను పొందును. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, పరాభక్తి అనగా భగవంతుడి యొక్క దివ్యమైన భక్తియుక్త సేవలో నెలకొని ఉండటము. దీనిని పొందటానికి మొదట తన యొక్క స్థితిని పరిశీలించుకోవాలి. కానీ నిజమైన భక్తియుక్త సేవలో నెలకొనినప్పుడు అతడు జ్ఞానమును పొందుట కొరకు చింతించవలసిన అవసరం లేదు. కేవలం భక్తియుక్త సేవలో నిమగ్నమైనప్పుడు సాధకుడు ఎల్లప్పుడూ ముక్తి పథంలో ఉండగలడు. మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పత. భక్తియుక్త సేవలో స్థితుడైనప్పుడు అదే మనలను నేరుగా బ్రహ్మభూత స్థితి అనబడే ఆధ్యాత్మిక స్థితిలో కొల్పుతుంది. ఇక్కడ మరో ముఖ్య విషయం ఏమిటంటే, అనేన యోగేన యథోపదేశం అనగా ఆధ్యాత్మిక ఆచార్యుడి నుండి పొందిన ఆదేశాలను వెంటనే అమలుపరచవలెను. ఆధ్యాత్మిక ఆచార్యుడి ఆదేశాలను ఉల్లంఘించరాదు. కేవలం పుస్తక పఠనంలోనే మునిగిపోకుండా అదే సమయంలో ఆధ్యాత్మిక ఆచార్యుడి ఆదేశాలను కూడా పాటించవలెను. యథోపదేశం కేవలం భౌతిక మిథ్యా భావనను విడవటం కోసం యోగ సిద్ధిని పొందవలెను. కానీ భక్తియుక్త సేవలో నెలకొనినప్పుడు యోగ సాధనను చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే, యోగ సాధనను విడిచివేయాలి కానీ భక్తియుక్త సేవను విడవకూడదు. శ్రీమద్ భాగవతం 1st Canto 7th Chapter 10th శ్లోకాలో తెలిపినట్లుగా, ఆత్మారామశ్చ మునయో నిర్నస్థ అప్యురుక్రమే కుర్వంత్యహైతుకీం భక్తిం ఇతం భూతగుణో హరిః. ముక్తిని సాధించిన వారు సైతం ఆత్మరామ భక్తియుక్త సేవలో సర్వదా పాల్గొనవలెను. ఆత్మ సాక్షాత్కారమును పొందిన తర్వాత యోగ సాధనను వదిలివేయవచ్చును. కానీ ఏ స్థితిలో కూడా భక్తియుక్త సేవను విడవకూడదు.
భక్తియుక్త సేవ మనలను కర్మాశయం అనగా కర్మకాండ నుండి విముక్తులను చేయును. కామ్యకర్మలలో మన మనస్సు లీనమైనంత కాలం భౌతిక శరీరం నుండి విముక్తి అనే ప్రశ్నే ఉదయించదు. కర్మాత్మకం ఏన శరీర బంధ. మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశము జీవాత్మను శరీరం అనే బంధం నుండి విడిపించటం మరియు దాని వలన పునర్జన్మలనే బాధల నుండి ఉపశమనం పొందటం. ప్రతి ఒక్కరూ ఆనందం కోసం కష్టపడి వాటి ఫలితాలను అనుభవిస్తున్నారు. ఇది ఈ భూలోకంలోనే కాకుండా బ్రహ్మలోకం మరియు ఇతర ఉన్నత లోకాలలో కూడా ఇదే ప్రక్రియ కొనసాగుచున్నది. కానీ ఈ ప్రక్రియ కేవలం శరీరంతో మన సంబంధమును పెంచుతూ పోతుంది. 10 నుండి 13వ శ్లోకం వరకు వృషభదేవుడు భక్తియుక్త సేవ ద్వారా ఈ బంధముల నుండి విముక్తిని సాధించు పద్ధతిని వివరించాడు. భక్తియుక్త సేవ అనేది శాస్త్రీయమైనది. ఇది మూఢ విశ్వాసం కాదు. అందువలన దీనిని ప్రామాణికమైన వైదిక గ్రంథాల ద్వారా అర్థం చేసుకోవాలి. అటువంటి జ్ఞానం మన లోపాలతో కూడిన ఇంద్రియాలపైన ఆధారపడి ఉండదు. అందువలన వైదిక గ్రంథాలలో పొరపాట్లు, మోసం లేదా భ్రాంతి వంటివి ఉండవు. ఎటువంటి దోషాలు లేనిది. ఇది నిజమైన శాస్త్ర విజ్ఞానం, పరిపూర్ణ జ్ఞానం. ఇలా జరిగి ఉండవచ్చు లేదా ఇలా కావచ్చు వంటి ఊహలకు తావు లేదు. అది శాస్త్రం కాదు, కేవలం సిద్ధాంతమే. భక్తియుక్త సేవ శాస్త్రమును పరిపూర్ణంగా తెలుసుకోవాలనుకుంటే పరిపూర్ణుడైన ఆచార్యుడిని ఆశ్రయించాలి. తద్విజ్ఞానార్థం స గురుమేవ విగచ్చేత్. 10వ శ్లోకంలో ఋషభదేవుడు భక్తియుక్త సేవలో మొదటి మెట్టు హంసే గురౌ మై భక్త్యానువృత్యా. ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థితిలో గల ఆధ్యాత్మిక ఆచార్యునికి శరణాగతి చేసుకుని ఈ విధంగా దేవాది దేవుడైన నాకు భక్తియుక్త సేవను చేయుము. ఇక్కడ మై దేవాది దేవుడనైన నాకు అనే పదం చాలా విశిష్టమైనది. దీని ద్వారా గురువు భగవంతుడితో సమానంగా ఆరాధించబడే వారు అని అర్థమగుచున్నది. ఎందుకంటే అతడు భగవంతుడి ఆదేశాల నుండి దారి మరలలేడు. కావున ఇదే ఆధ్యాత్మిక ఆచార్యుడి యొక్క ప్రాథమిక లక్షణము. అతడు కొత్తదైన దేనిని సృష్టించడు. అతడు శ్రీకృష్ణుడు 5000 సంవత్సరాల క్రితం బోధించిన భగవద్గీతను యథాతథంగా వివరించును. శ్రీకృష్ణుడు ఆ కాలమున బోధించినప్పుడు కూడా భగవద్గీత కొత్తదేమీ కాదు. భగవద్గీత 4వ చాప్టర్ 3వ శ్లోకాలో శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు, స ఏవాయం మయా తే ఉద్యయోగః ప్రోక్తః పురాతనః. ఇదే యోగ శాస్త్రమును కొన్ని యుగాల క్రితం సూర్యదేవుడికి బోధించితిని. నేను నీకు ఈ రోజు ఇప్పుడు బోధిస్తున్నాను. కాలం మారిందని బోధనలను మార్చరాదు. నెక్స్ట్ స్లైడ్. స్లైడ్స్ చేంజ్ చేయండి. ఇది బుద్ధి లేని ఆలోచన. పరమ సత్యమును తెలిపే శాస్త్రంలో కొత్త విషయం ఏమీ ఉండదు. సమస్తం స్థాపించబడినది. కోట్ల సంవత్సరాల క్రితం తూర్పున సూర్యుడు ఉదయిస్తున్నాడు. పశ్చిమం నుండి కానీ లేదా ఉత్తరం నుండి కానీ ఉదయించటం లేదు. వైదిక జ్ఞానం సనాతనము. ఎట్టి పరిస్థితులలోనూ దీనిని మార్చరాదు. కోట్ల సంవత్సరాల క్రితం ఏది సత్యమో నేటికి అదే సత్యం. ఆ సత్యమును తెలుసుకోవటానికై ప్రామాణికమైన ఆధ్యాత్మిక ఆచార్యుడిని ఆశ్రయించవలెను. వృషభదేవుడు భక్తియుక్త సేవ కొరకు బోధించిన 2 అతి ముఖ్యమైన విషయాలు మత్కర్మభిః అనగా నాకై కర్మ చేయుము, మరియు మత్కథయాచ నిత్యం సర్వదా నాకు సంబంధించిన కథలను స్మరణం మరియు కీర్తనం చేయుము. ఇక్కడ నిత్యం అనగా ఎల్లప్పుడూ అనే పదం చాలా ముఖ్యమైనది. సప్తాహం లేదా 10 రోజుల భాగవత కథలకు వెళ్ళి సంవత్సరంలోని మిగతా 355 రోజులు స్టాక్ మార్కెట్కు వెళ్ళి ఆ షేరు ధర ఎంత, ఈ షేరు ధర ఎంత అని విచారించరాదు. ఇలా కాకుండా భాగవతం నిత్యం భక్తుల సాంగత్యంలో శ్రవణం చేయవలెను. మద్దేవ సంగాత్. అంతేకాని కామ్యకర్మ నిష్ఠులు లేదా తార్కికవాదుల సాంగత్యంలో వినరాదు. అది మనకు సహాయపడదు. భక్తియుక్త సేవలో మరొక ముఖ్యమైన అంశం జిహాసయ దేహగేహాత్మ బుద్ధి. బుద్ధి అనగా భక్తియుక్త సేవా సాధనను చేస్తూ
కుటుంబ జీవితం పట్ల అనాసక్తిని పెంచుకోవలెను. భాగవతం 11.2.42 శ్లోకాలు ఈ విధంగా తెలుపబడినది. భక్తి పరేషానుభవో విరక్తిరస్యత్ర చ. భక్తియుక్త యోగ సాధనలో భగవంతుడి సేవ ద్వారా ఆధ్యాత్మిక ఆనందమును పొంది భగవంతుడి ప్రత్యక్ష అనుభూతిని కలిగి ఇతర విషయాలపై అనాసక్తిని కనపరచును. దీనినే భక్తి యోగ అని అంటారు. ప్రతి ఒక్కరూ భక్తి యోగలో తమ పురోభివృద్ధిని తనకు తాను ప్రశ్నించుకోవలెను. భౌతిక అనుబంధాల నుండి ఎంతవరకు దూరం అయ్యాను అని, నేనింకా ఎంతవరకు ఈ శరీరం నాది, ఈ దేశం నాది, ఈ సమాజం నాది, ఇది నా భార్య, వీరు నా పిల్లలు అని ఆలోచిస్తున్నాను. ఈ మాయా బంధనాలను విడవవలెను. భౌతిక బంధాలను విడవనట్లయితే మనం ఏ రకమైన అభివృద్ధిని సాధించలేము. అందరూ అహం బ్రహ్మాస్మి అని దానిని అర్థం చేసుకునే స్థితికి ఎదగవలెను. నేను ఈ శరీరమును కాను, నేను ఈ మనస్సును కాను, నేను ఈ బుద్ధిని కాను, నేను శుద్ధ ఆత్మస్వరూపుడను, బ్రహ్మము మరియు పరబ్రహ్మ అయిన శ్రీకృష్ణుడి యొక్క అంశ సంభూతుడను అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ శ్రీమద్ భాగవతం మరియు ఇతర ప్రామాణిక శాస్త్రాలు తెలిపిన బోధనల ప్రకారంగా మనం భక్తియుక్త సేవను సాధన చేసినట్లయితే మనం విజయంను సాధించి ముక్తిని పొందగలము. శాస్త్రాలు లేకుండా ఇది సాధ్యం కాదు. శ్రీకృష్ణుడు భగవద్గీత 16వ చాప్టర్ 23వ శ్లోకాల్లో తెలిపిన విధంగా యః శాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామకారతః నస సిద్ధిమవాప్నోతి. శాస్త్ర విధులను విడిచి తన ఇష్టము వచ్చినట్లు నడుచువాడు పరిపూర్ణతను సాధించడం అనే ప్రశ్నే ఉదయించదు. మరియు ఈ విషయమును శ్రీల రూప గోస్వామి తన భక్తి రసామృత సింధువు గ్రంథంలో ఈ విధంగా వివరించుచున్నారు. శృతి స్మృతి పురాణాది పంచరాత్ర విధిం వినా ఐకాంతికి హరేర్భక్తిర్ ఉత్పాతాయైవ కల్పతే. వైదిక గ్రంథాలైన ఉపనిషత్తులు, పురాణాలు మరియు నారద పంచరాత్రము వంటి ప్రామాణికమైన వాటిని లెక్క చేయకుండా భగవంతుడికి చేసే భక్తి కేవలం సమాజంలో ఉత్పాతమును సృష్టించును. ఎన్నో రకాల ఆధ్యాత్మిక సాధనలను కనుగొనుచున్నారు. ఉదాహరణకు శాస్త్రం హరే కృష్ణ మహామంత్రంను కీర్తించాలని ఆదేశిస్తుంది. అయినను ప్రజలు ఎన్నో రకాల కీర్తనలను కనుగొన్నారు. కానీ మీరు రామ రామ రామ, రాధే రాధే రాధే, కృష్ణ 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 ఇలా కీర్తన చేసినట్లయితే ఇవి కూడా భగవంతుడి కీర్తనే అయినను మనం శాస్త్రంను అనుసరించాలని శాస్త్రం చెబుతుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను మహామంత్రంను కీర్తించాలని అందుకు మనం సమ్మతించవలెను. అంతేకాని నితాయ గౌర్ రాధేశ్యాం, హరే కృష్ణ హరే రామ్ అని జపించకూడదు. మీరు కనిపెట్టిన దానికి గల విలువ ఏమిటి? మీరు పరిపూర్ణ జ్ఞానులు కారు. కొత్త మంత్రంను కనుగొని సఫలం అవ్వలేము. కేవలం శాస్త్ర సూచనలను అనుసరించండి, పరమ సంసిద్ధి ప్రాప్తమగును. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. దండప్రణామం. ఓం విష్ణుపాదాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే, నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే, వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు 11వ అధ్యాయం నుంచి 15వ శ్లోకం గురించి చర్చించుకున్నాము. ఇక్కడ గత 2 వారాలుగా ఋషభదేవుల వారి శిక్షణ, వాళ్ళ పుత్రులకి, ఆయనకున్నటువంటి 100 మంది పుత్రులు
వారితో పాటు ఆయన నగరవాసులందరికీ చివరిగా తను వానప్రస్థాశ్రమం తీసుకొని అరణ్యానికి వెళ్లే ముందు శిక్షణ ఇస్తున్నారు. ఆ శిక్షణలో భాగంగా ఈ శ్లోకాలన్నీ చర్చించడం జరిగింది. వాటిపైన ప్రభుపాదుల వారు క్లాసులు ఇవ్వడము, ఆ క్లాసులను అనువదించి ఈ విధంగా పుస్తక రూపంలో ప్రచురించడం జరిగింది. సో ఇక్కడ ఇవాళటి శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, కర్మాశయం హృదయ గంధి నిబద్ధం అవిద్యయా సాధితమప్రమత్తః అనేన యోగేన యతోపదేశం సమ్యగ్ వ్యపోహ్య పరమేత యోగాత్. దీనికి ముందుగా చెప్పిన కొన్ని శ్లోకాల ఆధారంగా ఈ శ్లోకం వరకు తీసుకొచ్చినట్టయితే, ఆత్మ సాక్షాత్కారము కోసము ఎన్నో మార్గాలు ఉన్నాయి. కర్మయోగము, జ్ఞానయోగము, అష్టాంగ యోగము, భక్తి యోగము తదితర. ముందు చెప్పిన శ్లోకాలలో కర్మయోగము మరియు జ్ఞానయోగము, అష్టాంగ యోగము అనే పద్ధతులను పాటించి ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది ఆ తర్వాత భగవత్ సాక్షాత్కారాన్ని పొందడం కోసము ఇప్పటి వరకు పాటించిన పద్ధతులని వదిలేసి భక్తియుక్త సేవతో భగవంతుని పట్ల భక్తి చేసినట్టయితే భగవంతుని యొక్క సాక్షాత్కారము, భగవంతుని యొక్క ధామములోకి ప్రవేశము లభిస్తాయి అనే విషయం గురించి చర్చించడం జరిగింది ఈ శ్లోకంలో ఇంతకుముందు శ్లోకాలతో కలిపి. సో ఆ విషయాన్ని ఆసరాగా తీసుకొని శ్రీల ప్రభుపాదుల వారు చాలా విషయాలని తన యొక్క చర్చలో చర్చించడం జరిగింది, తన యొక్క క్లాసులో చర్చించడం జరిగింది. సో వాటి గురించి మనం కొన్ని సంక్షిప్తంగా తెలుసుకుందాము. సో వాటితో పాటు సో ఇక్కడ కొన్ని విషయాల్ని వదిలేయాలి అని చెప్పారు. సో ఎందుకు వదిలేయాలి, ఎప్పుడు వదిలేయాలి అనే విషయం గురించి కొంచెం చర్చించుకుందాము. మన తర్వాత శ్రీ ప్రభుపాదుల వారు శాస్త్రం యొక్క ఇంపార్టెన్స్ గురించి చివరిలో చెప్పడం జరిగింది. యశ్ శాస్త్ర విధి విసృజ్య వర్తతే కామకారత నస సిద్ధిం అవాప్నోతి నా సుఖం నా పరాం గతిం. 16వ అధ్యాయంలో భగవద్గీత నుంచి దైవాసుర సంపద్ విభాగ యోగ అంటే భగవంతుని పట్ల గౌరవము, భగవంతుని ఆదేశాల పట్ల నిబద్ధత ఉండేటువంటి వ్యక్తులని సురులుగా, ఆ నిబద్ధత మరియు గౌరవం లేనటువంటి వ్యక్తుల్ని అసురులుగా పరిగణించి సురుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ భౌతిక జగత్తులో నివసించేటువంటి సుర మనస్తత్వంతో కూడుకున్నటువంటి వ్యక్తుల లక్షణాలు ఎలా ఉంటాయి, అసుర ప్రవృత్తి కలిగిన వ్యక్తుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అని చెప్పడం జరిగింది ఆ పూర్తి అధ్యాయంలో. చివరికి ఈ అసుర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులు అసుర ప్రవృత్తితో ఎందుకుంటారు, వాళ్ళు ఆ ప్రవృత్తితో చేసే పనులకి ఫలితం ఏంటి, చివరికి ఆ యొక్క మనసత్వాన్ని వదిలి సుర మనస్కులు కావాలంటే ఏం చేయాలి అనే విషయం గురించి చివరి 2 శ్లోకాల్లో చెప్పడం జరిగింది. అసుర ప్రవృత్తితో మనుషులు ఎందుకు మారతారు అంటే యశ్ శాస్త్ర విధి ముసృజ్య వర్తతే కామకారత. శాస్త్రంలో చెప్పబడినటువంటి విధానాలను విసర్జించి వాళ్ళ ఇష్టానుసారంగా త్వరితగతిన వాళ్ళ కోరికల్ని పూర్తి చేసుకోవడము కోసం జనాలు షార్ట్ కట్ ఫాలో అవడానికి ప్రయత్నిస్తారట. అదే విషయం చెప్పడం జరిగింది. యస్ శాస్త్ర విధి ముసృజ్య వర్తతే కామకారత. వాళ్ళ యొక్క కామ వాంఛలు, కోరికలను పూర్తి చేసుకోవడం కోసము, పనులని త్వరితగతిన పూర్తి చేయడం కోసము తప్పుడు దారులు వెళ్తారు. శాస్త్రంలో చెప్పబడినట్టు విధి విధానాలని ధిక్కరించి వాటికి వ్యతిరేక దిశలో వెళ్తారు. సో అలాంటి వ్యక్తులకి అంతిమంగా లభించేదేంటి, నస సిద్ధిం, వాళ్ళ చేసిన పనులలో పురోగతి కానీ ఆశించిన ఫలం కానీ లభించదు. నా సుఖం, ఏ సుఖం కోసమైతే ఇలాంటి తప్పుడు పనులు చేస్తారో చివరికి వాళ్ళని పొందలేరు. నా పరాంగతిం, మానవ జీవితం యొక్క పరమ లక్ష్యము పరాంగతిం. చివరికి ఈ మానవ జన్మ అనంతరము మనమందరము భగవద్ధామానికి వెళ్లాల్సినదే మానవ జీవనం యొక్క లక్ష్యం. దాన్ని ఎటు పొందలేరు.
అంటే ఏ పని కోసమైతే దేని వేసుకోవడం కోసమైతే ఏ లాభాన్ని ఆశించితే ఏ పని చేస్తున్నారో దాన్ని పొందలేరు. దానితో పాటు మానవ జీవితం యొక్క నిజమైన లక్ష్యాన్ని కూడా పొందలేరు. ఎప్పుడైతే మనం శాస్త్రాన్ని ధిక్కరించి మన ఇష్టానుసారంగా ప్రవర్తించినట్టయితే. అదే విధంగా కాబట్టి అందరూ తప్పకుండా శాస్త్రాన్ని పాటించాలని చెప్పేసి చివరి శ్లోకంలో భగవంతుడు చెప్పడం జరిగింది. తస్మా శాస్త్ర ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం యజ్ఞాత్వా కార్య విధానోక్తం కర్మకర్తుం ఇహారసి. ఇహం అంటే ఈ భౌతిక జగత్తులో ఉన్నంత కాలము మనుషులంతను శాస్త్రాన్ని ప్రమాణంగా పరిగణించాలి. ఎందుకంటే శాస్త్రంలో చెప్పడం జరిగింది ఏం చేయాలి ఏం చేయకూడదు అని. కార్య అకార్య వ్యవస్థితం. తస్మా శాస్త్ర ప్రమాణంతే. శాస్త్రాన్ని ప్రమాణంగా పరిగణించి, ఎందుకంటే శాస్త్రంలోనే చెప్పడం జరిగింది మనం ఏం చేయాలి ఏం చేయకూడదని. అందుకోసమని ఇది తెలుసుకొని దాన్ని అనుసరించి యజ్ఞాత్వ శాస్త్ర విధానోక్తం, శాస్త్రంలో చెప్పబడిన విధి విధానాన్ని అనుసరించి కర్మ కర్తుం, మనము మన విధులని నిర్వహించాలి. ఈ భౌతిక జగత్తులో ఉన్నంత కాలము మనం పాటించే ప్రతి విధికి శాస్త్రాన్ని ఆధారంగా పరిగణించి శాస్త్రంలో చెప్పిన విధంగా చేసినట్టయితే ఇక్కడ ఉన్నంత కాలం నిబద్ధతో ఉంటూ ఈ మానవ జీవితం పరిపూర్ణమైన తర్వాత ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళడానికి అర్హులం అవుతాము. ఆ విషయం చెప్పడం జరిగింది. అదే విధంగా ఇది ప్రతి పనికి, ఏ పనికైనాను భక్తుల విషయానికి వచ్చినట్టయితే శృతి స్మృతి పురాణాది పంచరాత్రిక విధిం విన ఐకాంతికి అరేర్ భక్తి ఉత్పాత ఏవ కల్పతే. అంటే శాస్త్రము ప్రతి పనికి ప్రమాణమే. ఇక్కడ ఎన్నో రకాల శాస్త్రాలు ఉన్నాయి. అన్ని రకాల శాస్త్రాలలో శృతి స్మృతి పురాణాది పంచరాత్రికి విధిమిన, వేదాలలో చెప్పినటువంటి, పురాణాలలో చెప్పినటువంటి, ధర్మశాస్త్రాలలో చెప్పినటువంటి, ఈవెన్ పంచరాత్ర శాస్త్రాలలో చెప్పినటువంటి విధి విధానాన్ని పాటించి ఎప్పుడైతే ఒక వ్యక్తి భక్తి చేస్తాడో అలాంటి భక్తుడు భగవద్ధామానికి ఎలాంటి సంశయం లేకుండా వెళ్తాడు. అలా కానట్టయితే భక్తిని వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించినట్టయితే, వేదాలను అనుసరించి కాకుండా, పురాణాలని అనుసరించి కాకుండా, ధర్మశాస్త్రాలను అనుసరించి కాకుండా, పంచరాత్ర శాస్త్రాలను అనుసరించి కాకుండా వాళ్ళ ఇష్టానుసారంగా పాటించేటువంటి భక్తి సమాజంలో ఒక ఉత్పాతాన్ని క్రియేట్ చేస్తుంది అని చెప్తున్నారు. ఉత్పాత ఏవ కల్పతే, కేవలం ఉత్పాతాన్ని మాత్రమే సృష్టిస్తుంది అలాంటిది భక్తి. కావున అందరూ శాస్త్రాన్ని అనుసరించి పాటించాలి. సో శాస్త్రాన్ని అనుసరించి పాటించాలంటే శాస్త్రంలో ఏం చెప్పారో అర్థం చేసుకోవాలి. శాస్త్రంలో ఏం చెప్పారో అర్థం చేసుకోవాలంటే శాస్త్రాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి యొక్క శరణు తీసుకోవాలి. సగురుం ఏవ అభిగచ్చేత్ అంటే అలాంటి గురువు, ఏ గురువు అయితే శాస్త్రాన్ని అర్థం చేసుకున్నారో అలాంటి గురువుని ఆశ్రయించాలి. ఆ ఆశ్రయించినట్టయితే ఆ గురువు ద్వారా మనకి భక్తి అంటే ఏంటి, భక్తిని ఎలా పాటించాలి అనేటువంటి నిజమైన అర్థం తెలుస్తుంది. దాన్ని బట్టి మనము భక్తిని పాటించవచ్చు. ఇదే విషయాన్ని 10వ శ్లోకంలో చెప్పడం జరిగింది. ప్రభుపాదుల వారు టీకాలో చెప్తున్నారు, హంసే గురో మై భక్తి అనువృత్య. అంటే ఒక పరమహంస అయినటువంటి వ్యక్తిని గురువుగా స్వీకరించి ఆయన చెప్పినటువంటి మార్గంలో నడుచుకొని నన్ను పూజించుము అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే శాస్త్రం అంటే ఏంటి, శాస్త్రంలో చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోవడానికి మనము గురువు యొక్క ఆశ్రయం తీసుకోవడం చాలా కంపల్సరీ. దానికి మినహాయించి వేరే మార్గం ఏమీ లేదు. సో అలాంటి గురువుని మనము వెతికి పట్టుకోవాలి. తద్విజ్ఞానార్థం సగురుం ఏవాభిగచ్చేద్ సమిత్పాని శ్రోత్రియం బ్రహ్మనిష్టం. ఎవరైతే శ్రోత్రియ నిష్ఠ మరియు బ్రహ్మనిష్ట అంటే శాస్త్రము పట్ల మరియు భగవంతుని పట్ల నిష్ఠావంతులైనటువంటి వ్యక్తి, నిష్ణాతులైనటువంటి వ్యక్తి యొక్క శరణు తీసుకొని ఆ భగవంతుని గురించి తెలుసుకోవాలనే ఆలోచన ఎవరిలో అయితే ఉంటుందో ఇలాంటి వ్యక్తి యొక్క శరణు తీసుకొని వాళ్ళ జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలని చెప్పేసి
శాస్త్రం ఇదే విషయాన్ని మొదటి నుంచి చివరికి 10 మార్లు చెప్తూనే ఉంటుంది. సో, ఈ విధంగా ఇలాంటి విషయాలను ఎన్నో చెప్పడం జరిగిందిక్కడ. సో, ఇవన్నీ ప్రభుపాదుల వారు తన టీకాలో చెప్పడం జరిగింది. లేకపోతే చాలా మంది వాళ్ళ ఇష్టానుసారంగా భక్తి పద్ధతులని, వేరే పద్ధతులని సృష్టిస్తూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం సమాజంలో ఇట్లాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. పాపులర్ అవుతారు. తర్వాత వాళ్ళలో ఉన్న తప్పులు తెలిసి మళ్ళీ అందరూ అన్‌పాపులర్ అవుతారు. ఇట్లాంటివి ఎన్నో జరుగుతుంటాయి సమయానుసారంగా. అదే విధంగా మన గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో కూడా కొన్ని మంత్రాలను సృష్టించారు. కొన్ని పద్ధతులను సృష్టించారు. సహజీవులని చెప్పేసి, ఇలా అని చెప్పేసి, అలా అని చెప్పేసి చాలా సృష్టించారు. వాటిలో ఒకటి ప్రభుపాదుల వారు ఇక్కడ చర్చించడం జరిగింది. సో, కొందరు ఎలాంటి మంత్రాలని సృష్టిస్తారంటే ఇక్కడ ఉంది గదా! హ్మ్. సరే. నితాయ్ గౌర రాధేశ్యామ్ హరే కృష్ణ హరే రామ్ అని చెప్పేసి, తర్వాత రామ 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 రాధే 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 కృష్ణ 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 అని చెప్పేసి ఇలా వేరు వేరు కొత్త కొత్త మంత్రాలను చెప్తూ ఉంటారు. ప్రభుపాదుల వారేం చెప్తున్నారు, నో నో. అవన్నీ కీర్తన అయ్యుండొచ్చు. అవన్నీ భగవంతుని యొక్క నామస్మరణే అయ్యుండొచ్చు. కాపోతే మనం పాటించే భక్తి మార్గము శాస్త్రాన్ని అనుసరించి ఉండాలి. శాస్త్రం ఏం చెప్పిందంటే హరే కృష్ణ మంత్రాన్ని జపించమని చెప్పింది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇతి షోడక నామ్నాం కలి కల్మషన నాశనం నష్ట పరతరోపాయ వేదేషు దృశ్యతే. అంటే ఈ యొక్క 16 పదాలతో కూడినటువంటి మంత్రము కలియుగంలోని అన్ని కల్మషాల నుంచి మనల్ని దూరం చేస్తుంది, మనల్ని కాపాడుతుంది అని చెప్పేసి, దీన్ని తప్ప వేరే ఉపాయము లేదు అని చెప్పేసి కలి సంతరణ ఉపనిషత్తులో చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని శ్రీల కృష్ణదాస కవిరాజుల గోస్వాముల వారు చైతన్య చరితామృతంలో చెప్పడం జరిగింది. వేరే ఆచార్యులు వాళ్ళ వాళ్ళ రచనలో చెప్పడం జరిగింది. దాన్ని అనుసరించి మన పూర్వ ఆచార్యులు మనకి ఈ మంత్రోపదేశం చేయడం జరిగింది. వాళ్ళని అనుసరించి వాళ్ళ అడుగుజాడల్లో మనం ఈ మంత్రాన్ని జపించినట్టయితే మనము భగవద్ధామానికి చేరుకుంటాము అని చెప్పేసి మన పూర్వ ఆచార్యులు శాస్త్రాలని చెప్తున్నాయి. సో, ఆ విధంగా మనం ఈ మార్గంలో అనుసరించాల్సిన అవసరము ఎంతైనా ఉంది. మన చుట్టూ ఎంతో మంది తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉంటారు. ఎంతో మంది వాళ్ళ ఇష్టానుసారంగా ప్రయోగాలు చేస్తూ ఉంటారు. కాపోతే ఏవైతే శాస్త్రానుసారంగా ఉండవో అలాంటి వాటిని మనము ఆహ్, పరిశీలించి క్షుణ్ణంగా పరిశీలించి ఆ తర్వాతనే వాటిలో వాటిని శరణు తీసుకోవాలి. ఏదైతే శాస్త్ర ప్రకారంగా ఉంటుందో అదే ప్రామాణికమైనటువంటి పద్ధతి. దాన్ని మాత్రమే పాటించాలని చెప్పేసి ప్రభుపాదుల వారు శాస్త్రంలో కూడా ఇదే విషయము చెప్పడం జరిగింది. సో, ఇవన్నీ విషయాల గురించి ఇక్కడ ప్రభుపాదుల వారు తన యొక్క టీకాలో చర్చించడం జరిగింది. సో, వీటి గురించి మనం సంక్షిప్తంగా చర్చించుకున్నాము. తర్వాత భక్తి గురించి, భక్తితో పాటు మిగతా సాధనల గురించి శాస్త్రంలో ఏం చెప్తున్నారు? ఆ విషయం గురించి కొంచెము ఈ శ్లోకం ఆధారంగా చర్చించుకుందాం. కర్మాశయం. సో, ఇక్కడ ఏం చెప్పారు? కర్మాశయం హృదయ గ్రంథి బంధం. సో, యాహ్! భౌతిక జగత్తులో ఉన్నంత కాలము ఏవో చాలా రకాలుగా మనము భౌతిక ప్రపంచంలో బద్ధులం అయిపోతాము. దానికి కారణాలు, ఆ బద్ధత నుంచి బయటికి రావడానికి మార్గాలు, వీటి గురించి శాస్త్రంలో ఎన్నో నిర్దేశాలు చేయడం జరిగింది. వాటిని సంక్షిప్తంగా ఒకసారి వాటి యొక్క క్రమం ఏంటి? వాటిని అలా ఆదేశించడానికి కారణం ఏంటి? ఇలాంటి విషయాలను సంక్షిప్తంగా ఇవాళ మిగతా 15, 20 మినిట్స్‌లో చర్చించుకుందాము. సో, వేదాలు 4. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఈ వేదాలని అర్థం చేసుకోవడానికి, ఆ వేదాలలో చెప్పిన విషయాలని పాటించడానికి 2. ఫస్ట్ వేదాలను అర్థం చేసుకోవడం కోసము, వేదాలలో చెప్పిన వాటిని పాటించడం కోసము, వాటికి సంబంధించినటువంటి విధి విధానాల కోసము 6 వేదాంగాలని చెప్పి 6 పుస్తకాలని వ్యాసదేవుల వారు రచించారు. అంటే ఫస్ట్ 4 వేదాలు రచించారు. ఆ తర్వాత 6 వేదాంగాలు. శిక్ష,
నిరుక్త, వ్యాకరణము, కల్ప, జ్యోతిష్యము, ఇంకొకటి ఉంటుంది. ఎవరికైనా గుర్తుందా? సో ఈ ఆరింటిని చెప్పడం జరిగింది. ఆ 6 ఏంటంటే, ఫస్ట్‌ది అక్షరాలు, వర్ణమాల. వాటిని ఎలా స్పెల్ చేయాలి, వాటిని ఎలా ఉచ్చరించాలి, ఈ విషయం గురించి ప్రథమ భాగంలో చెప్పడం జరిగింది. రెండోది ఛందస్సు. ఆ తర్వాత ఈ అక్షరాలను కలిపి పదాలని, వాక్యాలని, పద్యాలని, వ్యాసాలని ఎలా సమకూర్చాలి, అది ఛందస్సు. శిక్ష ఛందస్సు, తర్వాత నిరుక్త, వ్యాకరణం. ఓకే, ఇది వ్యాకరణం. తర్వాత ఛందస్సు ఏంటంటే, ఒక పద్యానికి రాయాలంటే ఒక పద్యం ఇంక 4 పాదాలు, ప్రతి పాదంలో ఎన్ని అక్షరాలు ఉండాలి, ఎన్ని అక్షరాలు ఉంటే దానికి ఏం పేరు, ఎలాంటి యొక్క ప్రాసలో వాటిని ఉచ్చరించాలి, ఈ విషయాలన్నీ ఛందస్సులో చెప్పడం జరిగింది. వ్యాకరణం అంటే గ్రామాటికల్ గా పదాలని, అక్షరాలని రాయడము. ఆ తర్వాత ఛందస్సు అంటే ఒక పద్యాన్ని ఎలా రాయాలో అని చెప్పడము. ఆ తర్వాత ప్రతి పదానికి, ప్రతి అక్షరానికి ఒక అర్థం ఉంటుంది. ఆ అర్థాన్ని చెప్పే శాస్త్రమే నిరుక్త. నిరుక్త అంటే బేసికల్ గా డిక్షనరీ. సో ఈ విధంగా ఈ 4 ఉంటాయి. అక్షరాలని, పదాలని మనం ఎలా పలకాలి, అక్షరాల నుంచి పదాలని వ్యాకరణాన్ని అనుసరించి ఎలా రాయాలి, ఆ పదాలని అదే వ్యాకరణాన్ని అనుసరించి ఎలా ఒక పద్యం రాయాలి, ఆ పద్యాన్ని ఏ ప్రాసలో ఉచ్చరించాలి. సో ఇవన్నీ ఛందస్సు అని చెప్పేసి, తర్వాత ఆ పద్యంలో ఉన్నటువంటి ప్రతి పదానికి, ప్రతి అక్షరానికి కలిగినటువంటి మీనింగ్ దాన్ని చెప్పేది నిరుక్త. ఈ 4 వేదాంగాలు వేదాలను ఎలా అర్థం చేసుకోవాలో చెప్తాయి. ఆ తర్వాత వేదాల్లో చెప్పిన విషయాలను ఎలా పాటించాలో చెప్పేది కల్ప మరియు జ్యోతిష. కల్పనలో ఏం చెప్తారంటే విధి విధానాలు, ఏ పని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలని చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు చేయాలో చెప్పేది జ్యోతిష శాస్త్రం. అంటే ముహూర్తాన్ని నిర్ణయించడము, మంచి ముహూర్తము, చెడు దుర్ముహూర్తము అలాంటి నిర్ణయించేదంతా జ్యోతిష్యం ద్వారా చెప్పడం జరిగింది. ఆ తర్వాత వేదాలలో ఏం చెప్పారు? వేదాలలో ఈ భౌతిక జగత్తులో ఉన్నప్పుడు మన జీవితాన్ని ఎలా పాటించాలి, ఈ భౌతిక జగత్తు నుంచి ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళడానికి మార్గాలు ఏంటి, వీటి గురించి సంబంధించినటువంటి విధి విధానాలను చెప్పడం జరిగింది. వేద బ్రహ్మార్థ విషయ త్రికండ విషయ ఇమే. పరంతత్వంని అర్థం చేసుకోవడానికి 3 మార్గాల గురించి వేదాలలో చెప్పడం జరిగింది. కర్మకాండ, జ్ఞానకాండ, ఉపాసనకాండ. ఈ 3 ఖండాలని, అంటే ఈ 3 విభాగాల గురించి వేదాలలో చర్చించడం జరిగింది. కర్మ అంటే మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు మనము వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరించి మనం పాటించవలసినటువంటి ధర్మాలు. బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి మరియు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు వాళ్ళ యొక్క వర్ణ మరియు ఆశ్రమాన్ని అనుసరించి ఏం పాటించాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇలాంటి విషయాలను చెప్పేదే కర్మకాండ విభాగము. తర్వాత జ్ఞానకాండ విభాగము. దాంట్లో పరమసత్యం గురించి, ఆత్మతత్వము మరియు పరమాత్మతత్వం గురించి జ్ఞానాన్ని పొందే ఉద్దేశంతో చేసే ప్రయత్నమే జ్ఞానకాండ సెక్షన్లో ఉంటుంది. ఈ ప్రకృతి ఏంటి, ప్రకృతిలో బద్ధుడైనటువంటి పురుషుడు ఎవరు, ఈ ప్రకృతికి, పురుషుడికి, ఈశ్వరునికి మధ్య సంబంధం ఏంటి, ఇలాంటి విషయం గురించి తెలిపే ప్రయత్నమే జ్ఞానకాండ సెక్షను. ఆ తర్వాత ఈ ప్రకృతి పురుషుల యొక్క జీవన విధానాన్ని వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఉంచుకొని అన్నిటినీ పర్యవేక్షించేటువంటి దేవతలని ఆరాధించే పద్ధతే ఉపాసన కాండ. అది 3వ విభాగం వేదాలలో ఉన్నటువంటిది. సో ఈ 3 విభాగాల ద్వారా ఈ భౌతిక జగత్తులో ఉన్నప్పుడు ఎలా పద్ధతి ప్రకారము వేదాలని అనుసరించి జీవించాలో, తర్వాత ఈ భౌతిక జగత్తు నుంచి ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళే మార్గాన్ని
ప్రోత్సహిస్తూ మనకు చెప్పే విధి విధానాలే ఈ వేదాలు. సో 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 నౌ వాటి గురించి చర్చించుకుందాము. ఈ భౌతిక ప్రపంచం నిర్మితమైంది 3 గుణాల నుంచి: సత్వగుణము, రజోగుణము, తమోగుణము. అన్ని రకాల జీవరాశులు కూడా ఈ 3 గుణాల ద్వారానే నిర్మించబడ్డారు. అంటే మన శరీరము ఈ 3 గుణాలతో నిర్మించబడింది. మన మానసిక చింతన కూడా ఈ 3 గుణాల ప్రభావంతోనే ఏర్పడింది. సో మన శరీరం కానీ, మన మనస్సు కానీ, మనం చేసే ప్రతి పని కానీ ఈ 3 గుణాల ద్వారా ప్రభావితం అవుతుంది. ఆ విషయం చెప్పబడింది. జనరల్‌గా తమో గుణంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఈవెన్ రజోగుణంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా వేదాలు చెప్పేటువంటి విధి విధానాలని తిరస్కరిస్తారు. వాళ్ళు వేదాలలో చెప్పినటువంటి విషయాలని పాటించడానికి ఏమాత్రము సముఖత వ్యక్తపరచరు. అలాంటి వ్యక్తులు చేసే పనులు జనరల్‌గా వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటాయి. వేదాలనికి విపరీత దిశలో ఉంటాయి కాబట్టి వాళ్ళు చేసే పనులని వికర్మ అని అంటారు. భగవద్గీతలో కానీ, భాగవతంలో కానీ ఎనీ శాస్త్రం తీసుకున్నా కూడా, ఏ శాస్త్రంలో అయినా కూడా తమో గుణము మరియు రజోగుణంలో ఉన్నటువంటి వ్యక్తులు చేసే పనులని వికర్మ అంటారు. విరుద్ధ రూపేణ కర్మ కరోతి ఇది వికర్మ. అంటే వాళ్ళు చేసే ప్రతి పని వేదంలో చెప్పబడినటువంటి ఆదేశాలకు వ్యతిరేక దిశలో చేస్తారు కాబట్టి దాన్ని వికర్మము అంటారు. ఉదాహరణకి వేదాలలో, పురాణాలలో, ఇతిహాసాలలో ఏం చెప్తున్నారంటే, మనం తినే భోజనాన్ని భగవంతునికి నైవేద్యంగా సమర్పించి తర్వాత తినాలి అని చెప్తారు. ఈ రోజుల్లో మనుషులు ఏమంటారు, తమోగుణి, రజోగుణి వ్యక్తులు ఏమంటారంటే, అవసరం లేదు, మళ్ళీ మధ్యలో ఆయన ఎందుకు, ఆ భోజనాలు అవన్నీ ఉన్నాయి మనం తినడం కోసము. వేదాలలో ఏం చెప్తారు, మాంసాహారము నిషేధము అని చెప్తారు. సో ఈ తమోగుణి, రజోగుణి వ్యక్తులు ఏం చెప్తారు, అవి ఉన్నది ఎందుకోసం అండి, మనం తినడం కోసమే కదా అంటారు. అంటే వేదాల్లో చెప్పబడినటువంటి విషయాన్ని వినడానికి కూడా వాళ్ళకి ఓపిక ఉండదు, దాన్ని పాటించడం తర్వాత మాటగా. సో అలా ఉంటుంది అన్నట్టు. అంటే ఈ గుణాల ప్రభావమే అలా ఉంటుంది. ఇదే విషయాన్ని మనం భగవద్గీతలో కూడా విని ఉంటాము. భగవద్గీత 17వ అధ్యాయంలో త్రైగుణ్య విషయ వేద అనేటువంటి అధ్యాయంలో మనుషులు భుజించే భోజనాలు, ఎలాంటి మనుషులు వాళ్ళ మానసిక చింతన ద్వారా ఎలాంటి భోజనాలను ఇష్టపడతారు అని చెప్పడం జరిగింది. తమో గుణంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలాంటి భోజనాన్ని ఇష్టపడతారు, రజోగుణంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలాంటి భోజనాన్ని ఇష్టపడతారు, సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలాంటి భోజనాన్ని ఇష్టపడతారు, ఎలాంటి పనులు చేస్తారు అనే విషయాన్ని 17 మరియు 18 అధ్యాయంలో చెప్పడం జరిగింది. అక్కడ ఆమేధ్యం అనేటువంటి ఒక పదాన్ని వాడారు. తమోగుణ వ్యక్తులకి ప్రియమైనటువంటి వంటకాలలో అమేధ్యం, అమేధ్యం అంటే అన్టచబుల్. అన్టచబుల్ అంటే స్పృశించబడనిది, దేనైతే మనం టచ్ చేయము. ఉదాహరణకి మన ఇంట్లో ఎవరైనా మనుషులు చనిపోతే ఆ రోజంతా మనం మైలపడిపోయామంటాము. తర్వాత అంత్యక్రియలు చూసిన తర్వాత, అంత్యక్రియలు చేసిన తర్వాత చూసిన వాళ్ళు, చేసిన వాళ్ళందరూ కూడా వెంటనే కట్టుబట్టలతో స్నానం చేసి ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వచ్చి మళ్ళీ కొన్ని రోజులు యొక్క సూతక్ అనేటువంటి మైల కార్యక్రమాన్ని పాటిస్తారు. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అంత శుచి పాటించాల్సి వస్తుంది. అంటే 2 రకాలు, ఒక సటిల్‌గా సూక్ష్మంగా శాస్త్రం ప్రకారము పాటించాలి. తర్వాత గ్రాస్‌గా చనిపోయినటువంటి మృతదేహం వెనకాల చాలాటువంటి క్రిమికీటకాలు చేరతాయి. తర్వాత ఏమంటారు, అనారోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది కాబట్టి మనల్ని మనం రక్షించుకోవడం కోసం శుచి నియమాలన్నీ పాటించాలని చెప్పేసి అందరూ చెప్తూ ఉంటారు. సో ఏ విధంగానైతేనేంది, బహిర్గతంగా కానీ, అంతర్గతంగా కానీ కొన్ని నియమాలని పాటిస్తాము ఆ టైంలో. కానీ అదే చనిపోయినటువంటి ఒక జంతు కళేబరాన్ని మనుషులు ఎంతో ఇష్టతతో తింటూ ఉంటారు. ఇక దానిపైన ఎన్నో రకాల గొప్పగా చెప్పుకుంటారు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి, ఒక తమోగుణి వ్యక్తి, ఒక సత్వగుణి వ్యక్తి ఎలాంటి మానసిక చింతనతో ఉంటారని చెప్పేసి. ఏదైతే టచబుల్ కాదో దాన్నే ఇష్టతతో స్వీకరిస్తారు. అది తమోగుణం యొక్క ప్రభావం. సో ఇలాగా సో తమోగుణము మరియు రజోగుణంలో చేసే కార్యక్రమాలని, పనులని వికర్మ అంటారు. ఆ తర్వాత రజోగుణం యొక్క
ఉపరి ప్రాంతంలో అంటే రజోగుణం తగ్గుతూ 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 సత్వగుణం దగ్గరికి వస్తున్నప్పుడు అలాంటి వ్యక్తులు మాత్రము శాస్త్రం పట్ల కొద్ది గొప్ప గౌరవాన్ని ఏర్పరచుకుంటారు. వాళ్ళు శాస్త్రంలో ఏం చెప్పారు అనేది చూస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఏమర్థమవుతుందంటే శాస్త్రంలో కూడా మన ఇష్టాలని పూర్తి చేసుకోవడానికి ఒక మార్గాన్ని సూచించారు అని చెప్పేసి వాళ్ళకి అర్థమవుతుంది. ఆ మార్గం పేరే సకామ కర్మ. సకామ కర్మ అంటే శాస్త్రానుగుణంగా మనము శాస్త్రంలో చెప్పినటువంటి విధి విధాలను పాటించి కూడా మనము మన కోరికల్ని పూర్తి చేసుకోవచ్చు. దాన్ని అనుసరించి మనము ఈ యొక్క భూలోకంలో కూడా అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీలో జన్మించవచ్చు. ఎన్నో సుఖ సంపదల్ని పొందవచ్చు. ఆ తర్వాత పితృలోకానికి మరియు స్వర్గలోకానికి వెళ్ళి అక్కడ ఎంతో ఉన్నతమైన జీవితాన్ని జీవించవచ్చు అనే విషయాన్ని ఈ యొక్క కర్మకాండ విభాగంలో వేదాలలో చెప్పడం జరిగింది. దాన్ని అనుసరించి కూడా మనుషులు వాళ్ళ కోరికలని ఈ భూలోకంలోను పితృలోకంలోను స్వర్గలోకంలోను ఒక శాస్త్రయుక్తంగా పూర్తి చేసుకోవచ్చు. ఎస్, అది ఉంది. అది చెప్పడం జరిగింది, భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది దాని విషయం గురించి. కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే అది కూడా ఒక రకమైనటువంటి భౌతిక బంధనమే. శాస్త్ర ప్రకారమైనప్పటికీ కూడా శాస్త్ర ప్రకారం కూడా సుఖ సంపదలని సుఖ ఐశ్వర్యాలని పొందుతున్నప్పటికీ కూడా అది కూడా ఒక భౌతిక బంధనమే. వేదాలలో చెప్పినటువంటి 4 పురుషార్థాలలో ధర్మ అర్థ కామ ఈ 3 విషయాలు శాస్త్రాన్ని అనుసరించి ఎలా సుఖాన్ని ఐశ్వర్యాన్ని పొందవలెనో వాటి గురించి మాత్రమే చెప్తాయి. కాకపోతే వాటికంటే ధైర్యవంతుడు ఒక మెట్టు ముందుకు వేసి వేదాధ్యయనంలో ఒక కొంచెము లోతుగా వెళ్ళి పరిశీలించినట్టయితే ఆ లోతుగా ఉన్నటువంటి వేదాలలో ఏం చెప్తారంటే అయ్యా జీవిత లక్ష్యము ధర్మార్థ కామాలు కాదు, జీవిత లక్ష్యము మోక్షము. ధర్మస్య అపవర్గస్య నా అర్థో అర్థాయ ఉపకల్పతే. ధర్మాన్ని మనం మోక్షాన్ని పొందడం కోసం పాటించాలి, అర్థాన్ని కామాన్ని పొందడం కోసం కాదు అని చెప్పేసి ప్రతి ఒక్క శాస్త్రంలో చెప్పడం జరిగింది. కాకపోతే ఈ విషయం కొంచెము గుహ్యంగా ఉంచడం జరిగింది. పైపైన చదివితే ఇది అర్థం కాదు, కొద్దిగా లోపలికి వెళ్తే కానీ దీని గురించి తెలియదు. అక్కడ ఏం చెప్పిందంటే మానవ జీవితం యొక్క పరమ లక్ష్యము ఇక్కడ ఉంటూ వికర్మలు చేయడం కాదు, ఇక్కడ ఉంటూ సకామ కర్మలు చేయడం కాదు. ఓకే, మనుషుడికి కోరికలు ఉన్నాయి కాబట్టి కోరికల పూర్తి కోసం కొంతకాలం సకామ కర్మలు చెయ్యి, అట్లీస్ట్ వికారముల నుంచి దూరంగా ఉండి సకామ కర్మలు చెయ్యి, సత్వగుణంలోకి ప్రవేశించి సత్వగుణ ఆరంభ సమయంలో వేదాలను అనుసరించి సకామ కర్మలు చేసి నీ యొక్క కోరికలను పూర్తి చేసుకొని తర్వాత అర్థం చేసుకొని జీవితం యొక్క లక్ష్యం ఏంటో అర్థం చేసుకొని మోక్ష ప్రాప్తికై ప్రయత్నించు అని చెప్పడం జరిగింది. ఆ మోక్ష ప్రాప్తికి మనం పాటించే 4 వర్ణాలు 4 ఆశ్రమాలు దోహదపడతాయి. ఒక వ్యక్తి గురుకులం వెళ్ళి బ్రహ్మచారిగా గురువు దగ్గర వేదాధ్యయనం చేసి వేదాల్లో చెప్పినటువంటి ధర్మార్థ కామ మోక్షాలను ఎలా అర్జించాలో వాటిని ఎలా పరిపూర్ణం చేసుకోవాలో దానికి సంబంధించిన పద్ధతుల గురించి తెలుసుకోవాలి. ఆ పద్ధతుల్లో మొదటి పద్ధతి ఫస్ట్ ధర్మ అర్థ కామ పూర్తి కోసము పాటించాల్సింది సకామ కర్మ. ఒక గృహస్థుడు అంటే వేదాధ్యయనం చేసిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చి వివాహం చేసుకొని ఒక గృహస్థునిగా జీవించినప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో మంచిగా ఉండడం కోసము పద్ధతి ప్రకారంగా ఉంటూ సుఖ ఐశ్వర్యాలను పొందడం కోసం పాటించే పద్ధతులే ధర్మార్థ కామ, దాని పేరే సకామ కర్మ. కాకపోతే మానవ జీవితం యొక్క నిజమైన లక్ష్యము ధర్మార్థ కామాలు కాదు, తర్వాత స్వర్గ సుఖాలు కాదు అని అర్థం చేసుకున్న వ్యక్తి మోక్ష ప్రాప్తి కోసం చేసే ప్రయత్నమే నిష్కామ కర్మయోగ. అంటే ఒక గృహస్థుడు తను చేసే ప్రతి ధర్మాన్ని శాస్త్రయుక్తంగా చేస్తాడు, కాకపోతే వాటి ద్వారా వచ్చే ఫలితాన్ని అనుభవించాలనే ఆలోచన ఉండదు. ఫలితాలని భగవంతుని సేవకై వినియోగిస్తాడు, కుటుంబ సమాజ సేవకై వినియోగిస్తాడు. అలాంటి వ్యక్తులు చేసే పనిని పాటించే సాధనని నిష్కామ కర్మయోగ అంటారు. ఈ నిష్కామ కర్మయోగ ద్వారా 2 ఏర్పడతాయి. ఒకటి, మనిషి హృదయంలో ఉన్నటువంటి భౌతిక వాంఛలన్నీ మెల్లమెల్లగా దూరం అయిపోతాయి. ఎందుకంటే నిష్కామ కర్మయోగ అంటేనే మన యొక్క విద్యుత్ ధర్మాన్ని పాటించడము, ఒక గృహస్థుడిగా ఉండి విద్యుత్ ధర్మాన్ని పాటించడము,
తర్వాత దాని యొక్క ఫలాన్ని ఆశించకపోవడం. సకామ కర్మ అంటేనే ఫలం కోసం చేసే పని. అంటే ఫలం పైన ఉన్నటువంటి ఆసక్తితో ఆ ఫలాన్ని అనుభవించడం కోసం చేసే పనిని సకామ కర్మ అంటారు. ఫలాన్ని పొందకూడదని కాదు, కానీ ఫలాన్ని అనుభవించాలని ఆశ లేకుండా చేసే పని నిష్కామ కర్మయోగ. ఫలాన్ని భగవంతునికి అర్పించే పనే నిష్కామ కర్మయోగ. అంటే పనులు చేస్తారు, పనుల నుంచి నివృత్తులు కారు. ఆ పనుల ద్వారా వచ్చే ఫలితాన్ని భగవంతునికి సమర్పిస్తారు. దీంట్లో 2 లాభాలు ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ లాభము, వాళ్ళ మనసులో ఉన్నటువంటి సకామ వాంఛలన్నీ దూరం అయిపోతాయి, అన్ని జీరో అయిపోతాయి. తర్వాత రెండవది, ఈ గృహస్థ ఆశ్రమం నుంచి వానప్రస్థ మరియు సన్యాస ఆశ్రమము స్వీకరించడానికి వాళ్ళు క్వాలిఫికేషన్ని పొందుతారు. అంటే నిస్వార్థ భావన లేకుండా ఏ వ్యక్తి కూడా వానప్రస్థ మరియు సన్యాస ఆశ్రమాలని స్వీకరించలేడు. అలా స్వీకరించడానికి ట్రైనింగే గృహస్థ ఆశ్రమం. అంటే ఎవరైతే నిస్వార్థ భావనతో ఇవన్నీ చేసి వాళ్ళకి శాస్త్రానుసారంగా స్వర్గము తృణప్రాయంగా లభిస్తుంది. కాకపోతే స్వర్గానికి వెళ్ళి కూడా తను చేసిన యొక్క ధర్మ కార్యాల యొక్క ఫలాన్ని పొందకుండా తను మోక్ష సాధన కోసమై వానప్రస్థ మరియు సన్యాస ఆశ్రమాలని స్వీకరించడానికి తయారవుతాడు. అలాంటి వ్యక్తే మోక్ష ప్రాప్తికి యోగ్యుడవుతాడు. అంటే స్వర్గాన్ని కూడా త్యజించి, స్వర్గ సుఖాలని కూడా తృణప్రాయంగా త్యజించి, నేను తపస్సు చేయడం కోసం వానప్రస్థ మరియు సన్యాసాలలో స్వీకరిస్తానని చెప్పేసి ఎవరైతే నిశ్చయించుకుంటారో అలాంటి వ్యక్తులు మాత్రమే మోక్ష ప్రాప్తికి యోగ్యులవుతారు. సో అలాంటి వ్యక్తులు గృహస్థ ఆశ్రమాన్ని నుంచి వానప్రస్థ లేదా సన్యాసాన్ని స్వీకరించి వానప్రస్థ మరియు సన్యాసాశ్రమంలోకి ప్రవేశించి ఎన్నో కర్ణ కఠోరమైన తపస్సులు చేస్తూ ఆత్మ గురించి, పరమాత్మ గురించి విశ్లేషణ చేసి ఆత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి, నేతి అనే పద్ధతిని పాటించి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతారు. అంటే వానప్రస్థ సన్యాస ఆశ్రమంలో జ్ఞానయోగము మరియు అష్టాంగ యోగము అనే పద్ధతులను పాటించి శాస్త్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎన్నో కర్ణకఠోర తపస్సులు చేసి సుఖ సౌకర్యాలకు దూరంగా ఉంటూ, అడవిలో ఉంటూ, చెట్ల చేమల మధ్యలో గుహల్లో ఉంటూ తర్వాత వర్షాలని, చలిని, వేడిని తట్టుకుంటూ వాళ్ళ జీవితాన్ని తపోమయం చేసి ఆత్మ సాక్షాత్కారం కోసమై అహర్నిశలు ప్రయత్నిస్తారు. చివరికి సత్వగుణం యొక్క చర్మ స్థానానికి చేరుకొని వాళ్ళు ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతారు. అప్పుడు వాళ్ళ మనస్థితి ఎలా ఉంటుందంటే బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా శోచతి నా కాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరం. బ్రహ్మభూత, వాళ్ళు బ్రహ్మభూత స్థితికి చేరుకుంటారు. ఆత్మ సాక్షాత్కారం అంటే వాళ్ళని వాళ్ళు ఆత్మగా అప్పుడు చూడగలుగుతారు. అప్పుడు ప్రసన్నాత్మ, నిజమైన ఆనందాన్ని పొందగలుగుతారు. ఇప్పుడు ఈరోజు మనకు ఆనందం అంటే మంచి వంటకాన్ని తినడము, మంచి ప్రదేశాలను చూడడము, మంచి పాన్పుల పైన పడుకోవడము, మంచి బట్టలు వేసుకోవడము, మంచిగా డెకరేట్ చేసుకోవడము, మనల్ని మనము వీటిపైన మంచి మ్యూజిక్ వినడము, ఇలాంటి వాటిపైన మనము సుఖ సంతోషాలను పొందడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. కాకపోతే సత్వగుణం యొక్క చర్మ స్థానానికి చెందినటువంటి వ్యక్తి ఆత్మ సాక్షాత్కారం అయిన తర్వాత ఆత్మానుభూతి అంటే ఆ అనుభూతి, ఆ ఆనందం అనేది లోపల నుంచే వస్తుంది, బయట ఉన్న వస్తువులతో రాదు. ఇప్పుడు మన ఆనందం అనేది బయట ఉన్న వస్తువులతో ఉంటుంది. కాకపోతే ఈ వ్యక్తికి, బ్రహ్మభూత స్థానానికి చెందిన వ్యక్తికి ఆనందము లోపల నుంచే వస్తుంది, బయట విషయాలతో ఆనందం ఉండదు. అలాంటి వ్యక్తి నా కాంక్షతి, నాకు ఇది కావాలి అది కావాలన్నటువంటి కాంక్షతో ఉండడు. అండ్ నా శోచతి, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఉన్నటువంటి సుఖ సంపదలు, వ్యక్తులు వీటందరిని త్యజిస్తాడు. అయినప్పటికీ కూడా ఏమాత్రం బాధపడడు. అరే ఈ ఊరు నాదే, ఈ ఇల్లు నాదే, ఈ స్థలం నాదే, ఈ ఆస్తులు నావే, ఇవి నావి అవి నావి అనేటువంటి మనం ఎప్పుడు అలాంటి చింతనలో ఉంటాము. కాకపోతే బ్రహ్మభూత స్థానానికి చెందిన వ్యక్తి
ఇలాంటి విషయాలపైన ఎలాంటి ఆసక్తి లేకుండా, అలాంటి విషయాలు, అలాంటి వస్తువులు కావాలని ఎలాంటి కోరికలు లేకుండా ప్రశాంత మనస్కుడై ఉంటాడు. నా శోచతి నా కాంక్షతి సమస్సర్వేషు భూతేషు. అలాంటి వ్యక్తి ప్రతి కణంలో ఆత్మనే చూస్తాడు, భౌతిక వస్తువులను చూడడు. అలాంటి వ్యక్తి అప్పుడు ఆత్మ సాక్షాత్కారం పొంది ఈ భౌతిక జగత్తును విస్మరించి, భౌతిక సంపదలపైన ఎలాంటి ఆకర్షణ లేకుండా ఉన్నటువంటి వ్యక్తి అప్పుడు సత్వగుణాన్ని మరియు సత్వగుణంలో పాటించినటువంటి నిష్కామ కర్మయోగ, జ్ఞానయోగ, అష్టాంగ యోగ పద్ధతులని త్యజించి సత్వగుణంలోంచి ఆ నిర్గుణమైనటువంటి స్థితిలోకి ప్రవేశించి అనన్య భక్తిని పాటిస్తాడంట. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నా శోచతి నా కాంక్షతి సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరం. అంటే సత్వగుణాన్ని మరియు సత్వగుణంలో చేసేటువంటి పద్ధతులన్నిటినీ, నిష్కామ కర్మయోగ, జ్ఞానయోగ, అష్టాంగ యోగ, వీటన్నిటినీ వదిలేసి కేవల భక్తిని మాత్రమే పాటిస్తూ ఆ భక్తి ద్వారా పరబ్రహ్మ, పరమాత్మ మరియు భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని పొంది ఆ భగవంతుని చేరుకుంటాడు. భక్త్యామాం అభిజానాతి యావాన్ యాశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశతే తదనంతరం. అంటే కేవలం నిర్గుణ భక్తిని పాటించడం ద్వారా, ఆత్మ సాక్షాత్కారం తరువాత నిర్గుణ భక్తిని పాటించడం ద్వారా ఒక వ్యక్తి గృహస్థుడుగా ఉండి నిష్కామ కర్మయోగాన్ని పాటించినటువంటి వ్యక్తి వానప్రస్థ సన్యాస ఆశ్రమాలను స్వీకరించి జ్ఞానయోగ మరియు అష్టాంగ యోగాలను పాటించి చివరికి సమాధి బ్రహ్మభూత స్థానానికి చేరుకొని ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినటువంటి వ్యక్తి కూడా కేవల భక్తిని పాటించి ఆ పరబ్రహ్మ, పరమాత్మ, భగవంతుని యొక్క సాక్షాత్కారాన్ని పొంది ఆయన యొక్క నివాస స్థలమైనటువంటి వైకుంఠానికి లేదా బ్రహ్మపదానికి చేరుకుంటాడు అని చెప్పడం జరిగింది. ఇది వేదాలని అనుసరించేటువంటి మ్యాక్సిమం వ్యక్తులకి చెప్పబడినటువంటి మార్గం. సో అదే విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. వేదాలని అనుసరించి ఒక గృహస్థుడిగా ఉంటూ నిష్కామ కర్మయోగంలో చెప్పబడినటువంటి విధి విధాలను పాటించాలి. ఆ తర్వాత వానప్రస్థ సన్యాస ఆశ్రమంలో జ్ఞానయోగ మరియు అష్టాంగ యోగ మార్గముల ద్వారా చెప్పినటువంటి విధి విధానాలను పాటించి చివరికి వాటి యొక్క చర్మస్థానాన్ని చేరుకున్న తర్వాత ఆ యొక్క విధానాన్ని విస్మరించి కేవల భక్తిని మాత్రమే పాటించి ఒక వ్యక్తి వైకుంఠానికి లేదా బ్రహ్మపదానికి వెళ్ళాలి అని చెప్పేసి ఈ యొక్క శ్లోకంలో చెప్పడం జరిగింది. ఇది సనాతన కాలం నుంచి వస్తున్నటువంటి సనాతన ధర్మం యొక్క అంచెల వారి పద్ధతి. దీనితో పాటు వేదాలలో చెప్పినటువంటి మూడవ మార్గము ఉపాసనా కాండ, అంటే మొదటి రోజు నుంచి కూడా ఈ దేవీ దేవతలని పూజిస్తూ, ఏ దేవీ దేవతల ద్వారా మన యొక్క జీవితము వేదాలని అనుసరించి మనం పాటించగలుగుతున్నామో వాళ్ళని పూజించే పద్ధతి. ఆ పద్ధతిలోనే ఇంకో పద్ధతి ఉంది, విష్ణు ఆరాధన, దాని పేరే భక్తి. దేవతల్ని పూజించే పద్ధతి పూజ, భగవంతుని యొక్క శ్రీమన్నారాయణుని అర్చించే పద్ధతి భక్తి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ భక్తిని కూడా మనం మొదటి నుంచి పాటించవచ్చు. మనము ఈ సకామ కర్మ, నిష్కామ కర్మయోగ, జ్ఞానయోగ, అష్టాంగ యోగాల్ని ఈ కష్టతరమైనటువంటి పద్ధతిని పాటించకపోయినా సరే మొదటి నుంచి భక్తి, మన యొక్క విద్యుత్ ధర్మాలు నిర్వహిస్తూ మన భక్తిని పాటించవచ్చు. అలాంటి భక్తిలో రకరకాల అంచెలు ఉంటాయి. ఒక గృహస్థుడుగా ఉండి భక్తి పాటిస్తే దాన్ని కర్మమిశ్ర భక్తి అని, ఒక వానప్రస్థ సన్యాస ఆశ్రమంలో ఉంటూ భక్తి పాటిస్తే దానిని జ్ఞానమిశ్ర భక్తి అని, ఈ యొక్క ఆశ్రమాలకి అతీతంగా, మూడు గుణాలకి అతీతంగా పాటించేటువంటి భక్తిని అనన్య భక్తి అని సంబోధిస్తారు. సో అలాంటి భక్తిని మనం పాటిస్తూ మనం చేసే ప్రతి పనిని భగవంతుని సేవలో వినియోగిస్తూ, భగవంతుని సేవలో అర్పిస్తూ చేస్తూ కూడా మనము ఉన్నత శిఖరాలని చేరొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఋషభదేవుల వారు ఒక రాజు అయిన కారణంగా, రాజ్యంలో పలు రకాల వ్యక్తులు ఉంటారు కారణంగా వాళ్ళందరినీ ఉద్దేశించి ఈ యొక్క మొదటి మార్గాన్ని ఫస్ట్ చెప్పారు, ఆ తర్వాత భక్తి మార్గాన్ని కూడా చెప్తారు. మిగతా శ్లోకాల్లో ఆయన చెప్పినటువంటి శిక్షలో భక్తి మార్గం గురించి కూడా చెప్తారు.
అంటే పూర్తి భక్తి మార్గంలో ఎలా వెళ్ళాలని కూడా చెప్తారు. సో ఈ కొన్ని విషయాలను మనం చర్చించుకున్నాము. సో కొంచెం టెక్నికల్ గా ఉండొచ్చు వాళ్ళు చెప్పిన క్లాసు. కాకపోతే వేదాలు చెప్పే మార్గాల యొక్క పద్ధతులు క్రమాన్ని అనుసరించి ఎలా వాటిని పాటిస్తారు, సనాతన కాలం నుంచి మన భారతదేశంలో వీటిని ఎలా పాటించారు, ఈ 2 రకాల పద్ధతులని వేరు వేరు వ్యక్తులు ఎలా పాటించారు అనే విషయం గురించి సంక్షిప్తంగా చర్చించుకున్నాము. యాక్చువల్‌గా వీటి గురించి చర్చించాలంటే చాలా టైం కావాలి. భవిష్యత్తులో మనకి టైం దొరికినప్పుడు మళ్ళీ వీటి గురించి విపులంగా చర్చించుకుందాము. సంతోషం. హరే కృష్ణ. మీనా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ. ఇక్కడ నిన్న క్లాస్ లో కూడా కొన్ని క్లియర్ అవ్వలేదు ప్రభుజీ, టైం లేదు. శమధమాదులు అని అభ్యసించినప్పుడు అని ఉంది ప్రభుజీ. శమధమాదులు అంటే ఏంటి, మళ్ళా ద్వంద్వ తితిక్ష అంటే ఏంటి, టర్మ్స్ అర్థం కాలేదు ప్రభుజీ. ఇప్పుడు మనము చర్చించుకున్నాం కదా, ఒక గృహస్థులుగా ఉన్నప్పుడు నిష్కామ కర్మయోగ పాటించాలి, వానప్రస్థ సన్యాస ఆశ్రమం స్వీకరించినప్పుడు జ్ఞానయోగ అష్టాంగ యోగ పద్ధతులు పాటించాలి అని చెప్పేసి సనాతన ధర్మంలో చెప్పడం జరిగింది. ప్రతి పద్ధతిలో కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని డూస్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ డూస్ అండ్ డోట్స్ అంటాము. అవి ఏంటంటే యమ నియమ, కొన్ని పాటించాల్సినవి, కొన్నిటిని మనము దూరంగా ఉండాల్సినవి. డూస్ అంటే మనం ఏం చేయాలో, డోంట్స్ అంటే మనం ఏం చేయకూడదు. సో ఇక్కడ క్షమ దమ ఇప్పుడు ఉన్నాయి కదా, వీటిలో సమ దమ అంటారు వాటిని. సమ అంటే ఇంద్రియ నిగ్రహము, సమ అంటే మనో నిగ్రహము, దమ అంటే ఇంద్రియ నిగ్రహం. మన 5 ఇంద్రియాలు ఎప్పుడు డిమాండ్ చేస్తూ ఉంటాయి, ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి అని చెప్పేసి. అవి డిమాండ్ చేస్తున్నాయని చెప్పేసి అవి అడిగిన వల్ల మనం ఇవ్వకూడదు. వాటికి ఏమి కావాలో కాదు, వాటికి ఏమి అవసరమో అవి మాత్రమే ఇవ్వాలి. అంటే ఇంద్రియాలని నిగ్రహంలో ఉంచడాన్ని, వాటి అడిగిన ప్రతిదీ ఇవ్వకుండా వాటికి ఎంతవరకు అవసరం ఎంతవరకు మాత్రమే వాటిని ఇవ్వడాన్ని శమ అంటారు. శమ అంటే మనస్సు నియంత్రణలో ఉంచుకోవడం. మనసులో కూడా ఎన్నో కోరికలు వస్తూ ఉంటాయి. వాటిలో మనము ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళడానికి ఏవి కరెక్టో వాటిని మాత్రమే స్వీకరించడం, వాటిని మాత్రమే పాటించడము. వాటిని పాటించడం కోసము మనస్సు కొద్దిగా కంట్రోల్లో ఉంచాలి, ఆధీనంలో ఉంచాలి. దానినే మనము క్షమ అంటారు. సో ఈ విధంగా ఇవన్నీ చెప్పడం జరిగిందంటూ. ఇట్లాంటి వీటితో పాటు ఇంకెన్నో ఉంటాయి. వాటన్నింటి గురించి ఇంతకు ముందు చెప్పబడినటువంటి శ్లోకాలలో చెప్పడం జరిగింది. సో అక్కడ శ్లోకాలు ఏం చెప్పారు, హంసే గురవి మయి భక్త్యాను వృత్య వితృష్ణయ ద్వంద్వ తితిక్షయాచ. ద్వంద్వ తితిక్షయ, ద్వంద్వ అంటే ఈ భౌతిక ప్రపంచంలో ద్వంద్వాలు ఉంటాయి, మంచి చెడు, సుఖం దుఃఖం, ఎండాకాలం చలికాలము, తర్వాత ఇలాంటి ద్వంద్వాలు ఎన్నో ఉంటాయి. పొగడ్త, విమర్శ, వీటన్నింటికి లోను కాకుండా వాటన్నింటినీ సహించాలి. ద్వంద్వ సహనము, ద్వంద్వ తిక్ష అంటే ద్వంద్వ సహనము. ఈ డ్యుయాలిటీని ఎంతో ఓర్పుగా మనము అధిగమించాలి. లేకపోతే ఈ ద్వంద్వాలకి లోబడి మనము ఎవరైనా మనం తిట్టారనుకోండి, మనం ఎంతనే కోపడ్డాం అనుకోండి, మనం భౌతిక బంధనంలో పడిపోతాం. అలా అని వాళ్ళు తిడుతుంటే ఊరుకోవాలని కాదు. ఎప్పుడైతే మనం మోక్ష సాధన కోసము ఒకసారి అంటే మనం భగవంతునికి చేరుకోవాలనే మార్గంలో ఉన్నాం అనుకోండి, ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి మంచి చెడుల గురించి చాలా డిస్టర్బ్ అవ్వకూడదు. వాటిని సహనంతో, ఓర్పుతో స్వీకరించాలి. ఇదే విషయాన్ని భగవద్గీత 2వ అధ్యాయంలో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది భగవంతుడు. జయాజయౌ సమయకృత్వ, అంటే జయాన్ని అపజయాన్ని ఈక్వల్ గా స్వీకరించి మోక్ష ప్రాప్తికై హర్నిశలు శ్రమించాలని చెప్పేసి. విత్ తృష్ణయ, మెటీరియల్ డిజైర్స్ ఏమీ ఉండకూడదు. తృష్ణ అంటే మెటీరియల్ డిజైర్, అంటే భౌతిక కోరికలు. విత్ తృష్ణయ అంటే ఎలాంటి భౌతిక కోరికలు లేకుండా ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే ఈ యొక్క భగవద్ధామం అనే మార్గంలో ప్రయాణించగలడు. సర్వత్ర జంతోర్ వ్యస నావగత్య సర్వత్ర తనోర్
హార్నిశలు ఈ యొక్క మార్గాన్ని అనుసరించి శ్రమ పడాలి. జిజ్ఞాసయ తపసేహ నివృత్తయ. జిజ్ఞాసయ అంటే ఎప్పుడు ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం కోసము ఆతుత ఉండాలి, వాటిని పొందడం కోసము. తపస అంటే జీవితాన్ని తపమయం చేయాలి. నివృత్తయ నివృత్తి ధర్మాన్ని పాటించాలి, ప్రవృత్తి ధర్మాన్ని పాటించకూడదు. ధర్మార్థ కామాన్ని ప్రవృత్తి ధర్మం అని, మోక్ష సాధన ప్రేమ సాధనని నివృత్తి ధర్మం అని అంటారు. సో నివృత్తి మార్గంలోనే ఉండాలి. మత్ కర్మబీర్ మత్ కథయాచ నిత్యం అంటే ప్రతి పనిని భగవంతునికి సేవ రూపేణ, భగవంతుని యొక్క గుణగణాలని ఎప్పుడు వింటూ, తర్వాత మద్దేహ సంగాద్ మద్దేవ సంగాద్ గుణకీర్తనామ్మే. సో ఎప్పుడు నా యొక్క భక్తుల యొక్క సంగతంలో ఉంటూ నా యొక్క గుణాలని కీర్తిస్తూ ఉండాలి. సో ఈ విధంగా ఎన్నో ఉన్నాయి. అలా 21 అంశాల గురించి చర్చ జరిగింది 4 శ్లోకాల్లో. అంటే నిష్కామ కర్మయోగ, జ్ఞానయోగ, అష్టాంగ యోగ మరియు భక్తి యోగ పద్ధతులను పాటించడానికి ఏం చేయాలి, ఏం చేయకూడదో, డూస్ అండ్ డోంట్స్ గురించి ఈ అన్ని శ్లోకాల్లో చెప్పడం జరిగింది. ప్రభుజీ ఉపాసన కాండం గురించి ప్రభుజీ కొద్దిగా చెప్పండి. ఉపాసన కాండ అంటే ఈ యొక్క ఉదాహరణకు ఉండండి, మన ఇంట్లో మన పెద్దలు ఉన్నారు, తల్లిదండ్రులు, గురువులు, తర్వాత వయోవృద్ధులు, వీళ్ళందరూ మన జీవితంలో ఒక సరైన మార్గంలో వెళ్ళడానికి వాళ్ళు ప్రతి హార్నిశలు నిర్దేశిస్తూ ఉంటారు. అదే విధంగా మనం ఈ భౌతిక ప్రపంచంలో జీవిస్తున్నంత కాలం మనకి కావాల్సిన అవసరాలన్నీ ఆ దేవతలు సమకూరుస్తూ ఉన్నారు. సూర్యుడు సూర్యరశ్మిని, చంద్రుడు చంద్రకాంతిని, వాయువు ఆ యొక్క గాలి ఇట్లాంటి వాటిని, వరుణుడు నీళ్ళని, ఇంద్రుడు వర్షాన్ని, ఇలా ప్రతి ఒక్కరూ ఎన్నో సమకూరుస్తూ ఉన్నారు మనముగా బతకడం కోసము. సో వాళ్ళ పట్ల మనం ఒక రకమైన గౌరవ భావంతో వాళ్ళని సమయానుసారంగా గౌరవిస్తూ పూజిస్తూ ఉండాలి. అది ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎందుకు చేయాలి అనే విషయాల గురించి చర్చించేదే ఉపాసన కాండ వేదాలలో. మన మంచి కోసమే. మనకు ఒకరు ఒక సాయం చేసినప్పుడు మన కృతజ్ఞత భావంతో ఉండాలి. ఆ కృతజ్ఞత భావమే ఉపాసన కాండ. సో వాటిలో ఈ మన కుటుంబస్తులు, పెద్దలు, తర్వాత గురువులు, వీళ్ళందరినీ మించి దేవతలు, ఆ తర్వాత వీళ్ళందరికన్నా ఎక్కువగా మనకి అన్ని రకాల ఏర్పాట్లు చేసేది ఆ భగవంతుడు. సో ఆ భగవంతుని పట్ల ఎలాంటి కృతజ్ఞత భావంతో ఉండాలి, ఆ కృతజ్ఞత భావాన్ని ఎలా మనం వ్యక్తీకరించాలి, దాన్ని చెప్పేదే ఉపాసన కాండ. దానినే మనము పూజ, భక్తి అని అంటాం. ఇప్పుడు తిరుమలకి ఎంతో మంది వెళ్తూ ఉంటారు. ఎందుకు వెళ్తారు? ఆ భగవంతుని పట్ల గౌరవము. భగవంతుని పట్ల గౌరవం ఎందుకు ఉంది? వాళ్ళ మనసులో అప్పుడో ఇప్పుడో ఏదో ఇబ్బందులు, ఏదో కోరికలు ఉన్నాయి. ఇబ్బందులను దూరం చేశాడని చెప్పేసి, వాళ్ళ కోరికలను తీర్చాలని చెప్పేసి అట్లా భగవంతుని పట్ల గౌరవం ఏర్పరచుకునేది. అది బేసికల్ గా కృతజ్ఞతా భావం. మనం అడిగిన తర్వాత ఇస్తేనే ఇంత కృతజ్ఞత భావం ఉంది. మనం అడగకుండా ఇచ్చిన వాళ్ళకి ఎంత కృతజ్ఞత భావం ఉండాలి? మనం వెలుతురు కావాలని అడిగామా? ఈ యొక్క శరీరం కావాలని అడిగామా? ఈ యొక్క భౌతిక ప్రపంచంలో స్థానం కావాలని అడిగామా? ఈ తల్లిదండ్రులు కావాలని అడిగామా? ఈ విద్యా సంపదలు కావాలని అడిగామా? ఇవన్నీ అడగకుండానే వాళ్ళందరూ ఇస్తున్నారే. వీటన్నిటిని ఇస్తున్నటువంటి వాళ్ళందరికీ ఆధారభూతమైన భగవంతుడు ఎన్నో ఇస్తున్నాడు. దానికి మనం ఇంకా ఎంత కృతజ్ఞత ఉండాలి? ఆ కృతజ్ఞత భావమే పూజ, భక్తి. అంతే. హరే కృష్ణ. ఓకే, రాధికా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. మీరు బ్రహ్మపదము, మోక్షం అని ఉన్నారు కదా ప్రభుజీ, రెండు వేరు వేరా? బ్రహ్మపదము అంటే ఆత్మ సాక్షాత్కారము. మనల్ని మనము ఒక ఆత్మగా చూసుకోవడాన్ని ఆత్మ సాక్షాత్కారము అంటారు. దాన్ని బ్రహ్మభూత స్థితి అంటారు. తర్వాత బ్రహ్మపదము అంటే కైవల్యము. ఆ బ్రహ్మభూత స్థితి నుంచి 5 మోక్షాలలో 5వ మోక్షం ఉంది కదా, సాయుధ్య ముక్తి అంటారు కదా, దానిని బ్రహ్మపదము అంటారు. అంటే ఈ భౌతిక ప్రపంచంలోంచి వెలుపలకు వెళ్ళి వైకుంఠాల చుట్టూ ఆవరించబడినటువంటి ఒక బ్రహ్మజ్యోతి ఉంది కదా, ఆ బ్రహ్మజ్యోతియే బ్రహ్మపదము. అంటే ఇప్పుడు స్వామి దగ్గరనే ఉంటారా ప్రభుజీ వాళ్ళు? స్వామి దగ్గరనే ఉంటారంటే ఆఫ్ కోర్స్ మీకు 5 యొక్క మోక్షాల గురించి ఎప్పుడు చర్చించారో తెలియదు మనకు ప్రణవానంద ప్రభు. ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీరు ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? వికారాబాద్ ప్రభుజీ.
ఓకే, వికారాబాద్ కానీ నేను బాంబే ఎగ్జాంపుల్ చెప్తుంటాను జనరల్ గా అందరికి. నేను బాంబే ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడైనా బాంబే లాంటి నగరాలకు వెళ్ళి ఉంటారా? హైదరాబాద్, బాంబే వెళ్ళి ఉంటారు కదా. హైదరాబాద్ వెళ్ళింది. సో హైదరాబాద్ లో కరెక్ట్ నేను చెప్పలేను. బాంబేలో అయితే ఇప్పుడు సెంట్రల్ బాంబే ఉంటుంది. సెంట్రల్ బాంబేలో మన ఇస్కాన్ మందిరము, జుహూ టెంపుల్ ఇవన్నీ ఉన్నాయి. అంటే అది భగవంతుడు నివసిస్తున్నటువంటి ఆ యొక్క అంతఃపురం అనుకుందాము, రాజమహల్ అనుకుందాం. ఓకే, ఆ రాజమహల్ చుట్టూ ప్రాంతంలో చాలా మంది ఉంటారు. ఇప్పుడు మందిరంలో ఉన్న వాళ్ళు, మందిరం చుట్టూ ప్రాంతాల్లో మందిరానికి దగ్గరగా ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఉన్నటువంటి ఆ ఏమంటారు ఆ గొప్ప వెలుసుబాటు ఏంటంటే వాళ్ళు ప్రతిరోజు భగవంతుని సేవ చేసుకోవచ్చు. అవునా కదా? మందిరంలో ఉన్న, మందిరం సమీపంలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రతిరోజు మందిరానికి మంగళారతికి రావచ్చు, మా భగవంతుని సేవ చేయొచ్చు, భగవంతునికి విగ్రహాధన చేయొచ్చు, చూడొచ్చు, ప్రతి పని చేయొచ్చు, భగవంతునికి భోగా తయారు చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. సో ఇలాంటి సామీప్యంలో ఉన్నటువంటి వాళ్ళని ఆ సారూప్య లేదా సామూప్య ముక్తిని పొందిన వాళ్ళు అంటారు. 5 ముక్తులలో భగవంతునికి చాలా దగ్గరగా ఉండే వాళ్ళని, భగవంతుని సేవలో అహర్నిశలు ఉండే వాళ్ళని సారూప్య ముక్తులు లేదా సామీప్య ముక్తులు అంటారు. అంటే 5 ముక్తులలో ఇవి చాలా పెద్ద ముక్తులు. ఓకే, అంటే భగవంతునితో పాటు ఆయన యొక్క మహల్లో ఉంటూ ఆయనకి అహర్నిశలు సేవ చేయడము, భగవంతుని చాలా దగ్గర ఉంటూ ప్రతిరోజు మందిరానికి వెళ్లి సేవ చేసేటువంటి అవసరం. అంటే నేను ఇక్కడ ఉదాహరణ చెప్తున్నాను, బట్ వైకుంఠంలో ఆయన దగ్గరలో ఆయన మహల్ చుట్టూ ఉండే వాళ్ళని సారూప్య ముక్తులు, తర్వాత సామీప్య ముక్తులు అంటారు. ఓకే, వాళ్ళకి సేవ చేసే అవకాశం అహర్నిశలో ఉంటుంది. తర్వాత వీళ్ళకంటే కొంత దూరంలో ఉంటారు, వాళ్ళు కూడా వైకుంఠంలోనే ఉంటారు, బట్ కొంత దూరంలో ఉంటారు. వాళ్ళు సాలోక్య మరియు సారిష్ఠులు. వీళ్ళంతా సబర్బన్ ఏరియాలో ఉంటారు. అంటే సెంట్రల్ బాంబేలో కాకుండా సబర్బన్ బాంబేలో, కళ్యాణ్, వసాయి రోడ్, నాలాసోపారా దూరంగా ఉంటారు. వాళ్ళు ప్రతిరోజు టెంపుల్ రాలేరు. వాళ్ళు కేవలం సండే మాత్రమే టెంపుల్ కి రాగలరు. వాళ్ళు కూడా బాంబేలోనే అంటారు. ఎక్కడ ఉన్నామంటే బాంబేలోనే ఉన్నామంటారు. బాంబేలో ఎక్కడంటే కళ్యాణ్, నాలాసోపారా. ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉన్నామంటారు. హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నారంటే హైదరాబాద్ చివరి ప్రాంతాల్లో, సబర్బన్ ఏరియాలో ఉన్నారు. వాళ్ళు మందిరానికి రావాలంటే కేవలం సండే మాత్రమే వీలవుతుంది. సండే వస్తారు, సండే రోజు భగవంతుని సేవ చేస్తారు. అంటే రకరకాల కార్యక్రమాలు సండే రోజు భగవంతునికి బోగా తయారు చేయడము, గార్లాండ్ తయారు చేయడము, డెకరేషన్లు చేయడము, ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడము, సండే ఫిష్ ప్రోగ్రామ్ డ్రామా చేయడము, అది చేయడం, ఎన్నో ప్రోగ్రామ్ చేస్తారు. అంటే వాళ్ళు వారానికి ఒక రోజు సేవ చేయగలుగుతున్నారు, ప్రతిరోజు చేయలేకపోతున్నారు. ఇవి సాలోక్య అంటే వాళ్ళు సేమ్ వైకుంఠంలోనే ఉన్నారు, సారిష్టి వైకుంఠ సంపదలతోనే ఉన్నారు. నాలాసోపారలో ఉన్నా కూడా వాళ్ళకి బాంబే బంగ్లో ఉంటుంది, మల్టీ స్టోరీ బిల్డింగ్ ఏదో ఫ్లాట్ తీసుకుని ఉంటారు. తర్వాత చివరికి మిగిలింది సాయుజ్య. వీళ్ళు ఎవరంటే వాళ్ళకి భగవంతునికి డైరెక్ట్ సేవ చేయాలనే కోరిక లేదు, కాకపోతే భగవంతుని పట్ల స్మరణం చేసుకోవాలనుకుంటారు. భగవంతునికి సేవ చేయాలంటే ఈ సబర్బన్ ఏరియా నుంచి ముంబై రావాలంటే లోకల్ ట్రైన్ లో రావాలి. ఫుల్లుగా ఉంటారు, లోకల్ ట్రైన్ లో 2 గంటలు, గంటన్నర ప్రయాణం చేసి రావాలి. ఎంతో మంది ఉంటారు, అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ రావాలి. ఇవన్నీ మేము శ్రమించుతాము ఏంటి, ఇవన్నీ మాకు అవసరం లేదు, మేము ఉన్న చోటనే ధ్యానం చేసుకుంటూ భగవంతుని స్మరించుకుంటాము అని చెప్పేసి ఉండేవాళ్ళు. ఈ సబర్బన్ ఏరియా వదిలేసి ఇంకా బయటకు వెళ్తామే, బాంబే పూణే వెళ్తున్న దారిలో అన్ని పర్వతాలు, అడవులు ఉంటాయి. ఆ పర్వతాలు, అడవుల్లో ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామాల్లో మనుషులు ఉంటారు చూడండి. వాళ్ళందరూ ఏం చేస్తారు, ఈ టెంపుల్లో జరుగుతున్న కార్యక్రమాలన్నింటినీ యూట్యూబ్ లో చూస్తూ ఉంటారు. ఈ యొక్క మంగళారతి దర్శనము, జప దర్శనము, తర్వాత ఇంకేంటి శృంగార ఆరతి దర్శనము, గురు పూజ, తర్వాత భాగవతం క్లాసు, డ్రామాలు, కీర్తనలు, ఇవన్నీ వాళ్ళు యూట్యూబ్ లో, దూరదర్శన్లో చూస్తూ ఉంటారు. వీళ్ళు సాయుధ్య ముక్తులు. అంటే వాళ్ళు బ్రహ్మన్ అనేది ఈ యొక్క వైకుంఠం చుట్టుపక్కల ఉన్నటువంటి ఆవరణ ప్రదేశం. అక్కడ ఎంతమంది ఉన్నారు, ఎవరున్నారు ఎవరికి తెలీదు. ఇప్పుడు కూడా ఈ బాంబే పూణే మధ్యలో ఉన్నటువంటి అడవుల్లో, పర్వతాల్లో ఎంతమంది ఉన్నారో ఎవరికి తెలీదు. వాళ్ళు జనాభా లెక్కల్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో బట్ వాళ్ళకు మాత్రము నగరంలో ఏం జరుగుతుందో అన్ని తెలుస్తూ ఉంటాయి. వాళ్ళ యొక్క ధ్యాన శక్తి ద్వారా
ఈ యొక్క యోగులు జ్ఞానులు బ్రహ్మాన్ని పొందిన తర్వాత బ్రహ్మ సాయుధ్యాన్ని పొందిన తర్వాత అక్కడే ఉంటూ వాళ్ళ యోగ ముద్రలో భగవంతుని యొక్క లీలలు, ఆ వైకుంఠంలో జరుగుతున్న లీలన్నింటినీ వాళ్ళ యొక్క హృదయంలో చూస్తూ ఉంటారు. వాళ్ళు దాంతోనే ఆనందపడతారు. వాళ్ళు ప్రత్యక్షంగా భగవంతుని సేవ చేయాలని అనుకోరు. మిగతా వాళ్ళు చేసే సేవని, దాని ద్వారా భగవంతుడు పొందే ఆనందాన్ని వాళ్ళు వాళ్ళ హృదయంలో చూస్తూ వాళ్ళు ఆ తన్మయత్వాన్ని పొందుతారు. దాన్ని మనం బ్రహ్మానందము, బ్రహ్మసుఖము అంటాము. దాన్ని ఓకే సాయుధ్యముక్తి అంటారు. ఓకే ప్రభుజీ, సో అలాగా. బాగా చెప్పారు ప్రభుజీ, బాగా అర్థమైపోయింది. హరే కృష్ణ. ధన్యవాదములు ప్రభుజీ. జయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, సాదర ప్రణామాలు ప్రభుజీ. హరే ప్రభుజీ క్లాస్ చాలా బాగా చెప్పినారు ప్రభుజీ. ప్రభుజీ ఇది శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఉన్నారు కదా, ఆయన గీతార్థ వర్షిణి అయ్యని రాశారు. ఆ ఆయన ఎవరు తర్వాత వచ్చినారు ప్రభుజీ మన పరంపరలో? మన పరంపరలో శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ల వారు, ఈ ముగ్గురు ఆచార్యులు ఉన్నారు కదా, నరోత్తమ్ దాస్ ఠాకూర్, శ్రీనివాస్ ఆచార్య, శ్యామానంద పండిత్. సో వాళ్ళ తర్వాత వచ్చిన అగ్రగణ్యుడు శ్రీల విశ్వనాథ్. ఆయన శిష్యుడు శ్రీల బల్దేవ్ విద్యాభూషణ్. ఆ తర్వాత వచ్చిన వాళ్ళే జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్, భక్తి వినోద్ ఠాకూర్. 2 రోజుల క్రితం మనం భక్తి వినోద్ ఠాకూర్ వారి ఆవిర్భావ దినాన్ని జరుపుకున్నాము. ఆయన తర్వాత ఆయనతో పాటు సహపాఠి అయినటువంటి గౌర్ కిషోర్ దాస్ బాబాజీ మహారాజ్, ఆయన శిష్యులు మరియు భక్తి వినోద్ ఠాకూర్ యొక్క పుత్రుడు శ్రీల భక్తి వినోద్ ఠాకూర్, ఆ తర్వాత శ్రీ ప్రభుపాదుల వారు. సో ఈ విధంగా అంటే శ్రీనివాస పండిత్ తర్వాత వచ్చినారు ప్రభుజీ. నరోత్తమ్ దాస్ ఠాకూర్, శ్రీనివాస్ ఆచార్య మరియు శ్యామానంద పండిత్, వీళ్ళ ముగ్గురు సమకాలికులు. వాళ్ళ తర్వాత జనరేషన్ లో వచ్చింది శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్. ప్రభుజీ ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, నెక్స్ట్ త్వరగా కేతరాశి రోహిత్. మళ్ళీ మ్యూట్ అయిపోయింది. నమస్తే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, నేను 2 రోజుల నుంచి క్లాస్ లో అటెండ్ అవుతున్నాను ప్రభుజీ. నాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. మీరు ప్రభుజీ, మీరు ఫస్ట్ లో చదువుతున్నారు కదా బుక్, ఆ బుక్ పేరేంటి స్వామి ప్రభుజీ? అది భక్తి యోగం అనేటువంటి బుక్. శ్రీల ప్రభుపాదుల వారు భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతం ఆధారంగా చాలా చిన్న పుస్తకాలు రచించారు. సో కొన్ని తను సొంతంగా రచించారు, కొన్ని క్లాసులు ఇచ్చారు. భాగవతంలో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ అంశాలపైన క్లాస్ ఇచ్చినప్పుడు ఆ క్లాసులని అనువదించి కొన్ని పుస్తకాలుగా ఆయన శిష్యులు ప్రచురించారు. సో అలాంటి పుస్తకాలలో ఇది ఒక పుస్తకము, భక్తి యోగ అనే పుస్తకం. అది భక్తి యోగ ప్రభుజీ. ఎక్కడ దొరుకుతాయి ప్రభుజీ? మన ఇస్కాన్ మందిరంలో మీరు ఏ మందిరానికి వెళ్ళినా సరే ఈ పుస్తకాలన్నీ దొరుకుతాయి. భక్తి యోగ ప్రభుజీ. ఇంకొకటి ఏంటంటే, ఇలా మనసు అనేది చంచలంగా ఉంటది కదా ప్రభుజీ. సో చంచలంగా ఉంది కాబట్టి దాన్ని మనసు అంటాం. దాన్ని ఎలా ఇలా భక్తి మార్గం ద్వారా కృష్ణకి కలపాలి అంటే, కనెక్ట్ అవ్వాలి అంటే, ఇప్పుడు ప్రాపంచికంగా చాలా వస్తా ఉంటే చూస్తా ఉంటాం. ఇంద్రియాల మీద అన్నట్టు ఇంద్రియ సుఖం గానీ అవన్నీ అంటే తొందరగా పోవు. ఒకసేపు ఇప్పుడు విన్నంతసేపు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. తర్వాత మళ్ళీ మామూలే ఈ లంబటంలో పడిపోతాం. సో దాన్ని ఎలా అనేది మైండ్ ని ఎలా కంట్రోల్ చేయాలి అంటే, కంట్రోల్ చేయడము అట్ ద సేమ్ టైం ఎట్ ద ఫీట్ ఆఫ్ కృష్ణ దగ్గర ఎలా ఉండాలి? అది చాలా కష్టం అండి, ఒక్క రోజులో అయ్యే పని కాదు. ఎందుకంటే ఎన్నో కోట్ల జన్మల నుంచి ఈ భౌతిక ప్రపంచం పట్ల మనం ఆసక్తి పొందుకున్నాం. తర్వాత మనము భౌతిక ప్రపంచం పట్ల పెంచుకున్నటువంటి కోరికలు, ఆసక్తులు ఇవన్నీ మన మనస్సులో స్టోర్ అయి ఉన్నాయి. మనస్సు అనేది ఒక స్టోర్ హౌస్ లాంటిది. మన కోరికలన్నీ, మన పాత జ్ఞాపకాలన్నీ మన మనసులోనే ఉంటాయి. సో ఎప్పుడైతే ఇప్పుడు ఉదాహరణకి ఒక ఉదాహరణ చెప్తారు. ఇది వాటర్ బాటిల్ అనుకోండి. ఫస్ట్ వాటర్ బాటిల్, ఒక గ్లాస్ తీసుకోండి.
ఫస్ట్ ఎంటీగా ఉంటుంది. ఆ ఎంటీ గ్లాస్ నిండా గాలి ఉంటుంది. ఆ గాలి అనేది ఈ కోరికలతో సమానం. ఇప్పుడు ఒక గ్లాసులోంచి గాలిని మొత్తం తీసేయాలంటే మనం ఏం చేయాలి? ఏదన్నా దేంతో నింపాలి, వాటర్ ఆ ఏదైనా వాటితో అలాగే నింపాలి. మన మనస్సు నిండా భగవంతుని యొక్క సేవని నింపాలి. భగవంతునికి సేవ చేయాలి, ఇలా సేవ చేయాలి, అలా సేవ చేయాలి, అలా సేవ చేయాలని చెప్పేసి ఆ సేవ అనేటువంటి ద్రవ పదార్థంతో మనం ఎప్పుడైతే గ్లాసు నింపుతామో అంతకు ముందు ఉన్నటువంటి వాయు పదార్థం అనేది బయటకు వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు మన మనసులో ఉన్నటువంటి ఈ భౌతిక కోరికలన్నీ బయటికి పోవాలంటే భగవంతుని సేవ చేయాలి అనేటువంటి కోరికలుతో నింపాలి. భగవంతుని పట్ల సేవాభావం ఏర్పడాలంటే భగవంతుని గురించి వినాలి. భగవంతుని యొక్క సేవ గొప్పతనాన్ని గురించి వినాలి. అవి వినాలంటే వాటి వినడం కోసం మనకి కొంచెము కోరిక ఉండాలి. మన మనసులో ఈ భౌతిక వాంఛల నుంచి కొంచెము ఉపశమించి ఈ భగవంతుని గురించి వినాలనే కోరిక రావాలంటే ఫస్ట్ భగవన్ నామాన్ని జపించాలి. భగవన్ నామాన్ని జపించడం ద్వారా భగవంతుని పట్ల ఆసక్తి, భగవంతుని సేవ పట్ల గౌరవము, తర్వాత కోరిక మెల్లమెల్లగా ఏర్పడుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ కోరికలతో మన మనస్సు నిండిపోతుందో అప్పుడు మన మనస్సు నియంత్రణలో ఉంటుంది. అప్పటి వరకు మన మనస్సు ఈ మనస్సులో ఉన్నటువంటి కోటాను కోట్ల భౌతిక కోరికలతో సతమతమైపోతూ ఉంటుంది. దానికి నివారణ అంత సులువు కాదండి. శాస్త్రంలో కూడా చెప్పారు, మన యొక్క ఈ యొక్క స్థూల శరీరాన్ని భగవంతుని సేవలో నియోగించడం చాలా ఈజీ. మనం ఇప్పుడు మందిరం వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తారు, ఇక్కడ సాయం చేయి, అక్కడ సాయం చేయ అంటే చాలా ఈజీ. దానికంటే కష్టమైంది ఏంటంటే వాళ్ళు చెప్పే ప్రవచనాలని కీర్తనలో కూర్చొని మనము సంలగ్నమై ఉండడం. అంటే మన ఇంద్రియాలని కేంద్రీకరించడం చాలా కష్టము. శరీరాన్ని సేవలో పెట్టడం చాలా ఈజీ, ఇంద్రియాలని సేవలో పెట్టడం చాలా కష్టము. దాని కష్టమైంది మన బుద్ధిని భగవంతుని సేవలో పెట్టడం. బుద్ధి కన్నా సేవలో పెట్టేదానికంటే కష్టమైంది మన మనస్సుని భగవంతుని సేవలో పెట్టడం. మనస్సుని భగవంతుని సేవలో పెట్టడం కోసము దాన్ని భౌతిక కోరికలు నియంత్రించడం చాలా 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 కష్టమైంది. దానికోసం చాలా టైం పడుతుంది. సో దానికి మార్గము మెల్లమెల్లగా ఇవన్నీ చేస్తూ ఉండాలి. భగవంతుని యొక్క నామకీర్తన చేయడము, అంటే నామజపం చేయడము, దాని ద్వారా మనం భగవంతుని పట్ల కొద్దిగా ఆసక్తి పెరుగుతుంది. ఆ ఆసక్తితో భగవంతుని గురించి వినడము, భగవంతుని యొక్క నామ రూప గుణలీల యొక్క గొప్పతనాన్ని గురించి వినడము, ఆ తర్వాత భగవంతుని సేవల్లో మనము వినియోగించడము, అలా మెల్లమెల్లగా మన మనస్సంతా భగవంతుని పట్ల గౌరవ భావంతో సేవాభావంతో నిండిపోతుందో అప్పుడు మాత్రమే మన మనస్సు పూర్తిగా కంట్రోల్ అవుతుంది. దాన్ని మెల్లమెల్లగా చేస్తూ ఉండాలి. ఇంకోటి ప్రభుజీ, అదే ఇప్పుడు ఇది ఎలా అడగచ్చో లేదా పర్సనల్ అడగాలో తెలియదు. తర్వాత అడగచ్చా మిమ్మల్ని? ఏదన్నా నాకు ఒక ఇది ఉంది నా పర్సనల్ గా కొంచెం, అది ఇప్పుడు అడగచ్చా లేకపోతే పర్సనల్ అంటే మీతో తర్వాత పర్సనల్ కాకుండా కారణం ఏంటో చెప్పండి. డీటెయిల్స్ చెప్పకుండా కారణం మామూలుగా దేని గురించి అడుగుతున్నారో చెప్పండి. కారణం ఏంటంటే అప్పుడు నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది ప్రభు. హెల్త్ ఇష్యూ అంటే ఏం లేదు, హెల్త్ ఇష్యూ అయితే ఏం లేదని వచ్చింది. కానీ దాని తర్వాత అదే మనసు థాట్‌లోకి వచ్చింది, నాకేమైనా అయిపోద్దేమని. మృత్యు భయం అంటారు చూసారా? అలా వస్తుంది. ఎందుకు అలా అవుతుంది అనేది నాకేం అర్థం కావట్లేదు. చూడండి, ఇలాంటివి అందరికీ ఉంటాయి. హెల్త్ ఇష్యూ అంటే దానికి కారణము మనం తినే భోజనము, మనం నివసించే ప్రదేశాలు, పొల్యూషన్, కాలుష్యం, ఇవన్నీ వాటి వల్ల ఈ హెల్త్ అనేది అందరికీ ప్రాబ్లమే. డివోటీ అయినంత మాత్రాన హెల్త్ మారదు అని అట్లాంటి మారుతుంది అట్లాంటిది ఏం పెట్టుకోకండి. డివోటీస్ కూడా పెద్ద పెద్ద హెల్త్ క్రైసిస్ లో వెళ్తూ ఉంటారు. చాలా మంది భక్తులు క్యాన్సర్ బారిన పడి, హృద్రోగం, అది హార్ట్ అటాక్ బారిన పడి చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. భక్తులకు కూడా యాక్సిడెంట్లు అవుతాయి, భక్తులకు కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ భౌతిక పరిణామాలండి. ఈ భౌతిక పరిణామాలకి ఎవ్వరూ కూడా అతిథులు కాదు. భక్తి మన ఆధ్యాత్మిక చేతన యొక్క పురోగతి కోసం పాటించే పద్ధతి. భౌతిక ఏమంటారు సులువుకు వెలుసుబాటు కోసం కాదు. భక్తి చేసినంత మాత్రాన భౌతిక ప్రాబ్లమ్స్ అన్ని పోతాయని అనుకోకూడదు. భౌతిక ప్రాబ్లమ్స్ వాటంతరకు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటిని ఓర్పుతో, సహనంతో ముందుకు వాటిని స్వీకరించాలని చెప్పేసి మన భగవద్గీతలో చెప్పడం జరిగింది. అంటే అదే అంటే ప్రశాంతంగా ఉన్నప్పుడు కూడా మైండ్ అలా వెళ్ళిపోతుంది. మృత్యు భయం అంటారు చూసారా? అలా వెళ్ళిపోతుంది. ఏదో జరుగుద్ది, నాకు ఏదో అయిపోతుంది. డోంట్ వరీ అండి. మీరు భగవంతుని నామాన్ని జపించండి. భగవంతుని యొక్క నామకీర్తనలకి క్యాస్టులు పెట్టుకొని వినండి. సో ఆ విధంగా మనసుని డైవర్ట్ చేయడానికి ప్రయత్నించండి.
దానివల్ల నా ఫిజికల్ ఇంపాక్ట్స్ కూడా వచ్చేస్తున్నాయి. అంటే ఎక్కువ ఆలోచించడం, ఏం లేకపోయినా ఆలోచిస్తున్నా. ఏదైనా ప్రశాంతంగా కూర్చున్నాను అనుకోండి, సో అదే గుర్తుకొచ్చేస్తుంది. ఏమైనా అవుతదేమో అన్ఎక్స్పెక్టెడ్ అలా థాట్స్ అనేవి అలా అది వచ్చేస్తున్నాయి. ఓకే అండి. ఓకే. ఐ అండర్స్టాండ్. ప్రస్తుతానికి సంహౌ మైండ్ ని డైవర్ట్ చేయడం కోసం ప్రయత్నం చేయండి. నామజపం కానీ, కీర్తనలు కానీ వినడం కోసము, గీతా, భాగవతం లాంటి పుస్తకాలు చదువుతూ మైండ్ ని కొంచెం డైవర్ట్ చేస్తూ, మైండ్ అనేది ఎంగేజ్మెంట్ ఉండాలండి. ఇఫ్ ఎన్ ఐడిల్ మైండ్ ఈస్ డెవిల్స్ వర్క్ షాప్, మైండ్ షుడ్ బి ఎంగేజ్డ్ ఆల్వేస్. దానికోసం ఎలా వీలైతే అలా ప్రయత్నం చేయండి. సరే, వేరే వాళ్ళు కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, మనం వాళ్ళు తీసుకుందాం. అనుశ్రీ మాతాజీ. హరే కృష్ణ. అనుశ్రీ అరుణాశ్రీ మాతాజీ, సారీ. లేకపోతే కవితా మాతాజీ, కురేలి కవితా మాతాజీ. గురూజీ, నాకు అన్మ్యూట్ అవటం లేట్ అయింది గురూజీ. చెప్పండి. ఏం లేదు గురూజీ, చాలా బాగా చెప్తున్నారు, వింటున్నాను. కానీ గురూజీ, నేను మెడిటేషన్ చేసేటప్పుడు కానీ పూజలో కూర్చోగానే గురూజీ తెలియకుండానే నాకు నిద్ర ఆవహించేస్తుంది. మధ్యలో మళ్ళీ ఉలిక్కిపడినట్టు లెగవటం, మళ్ళీ జపం చేస్తాము, అలా అయిపోతుంది గురూజీ. మెడిటేషన్ లో కూర్చుంటే 2-3 గంటలు ఈజీగా వెళ్ళిపోతుంది, నిద్రలోకి వెళ్ళిపోతున్నాను. జపం ఎంత చేస్తున్నానో కూడా నాకు తెలియట్లేదు, అసలు మాల తిప్పుతున్నానో లేదో కూడా. అయ్యో, నాది ఇంకా అవ్వలేదు అనుకుంటున్నాను, ఒక మాల కాడనే ఉన్నాను అనుకుంటున్నాను, నిద్రలో ఉండిపోతున్నా, మధ్య మధ్యలో మళ్ళీ అంటూ ఉంటున్నాను. ఎందుకని గురూజీ అలా? పర్లేదులేండి. చూడండి, చాలా కారణాలు ఉంటాయి. సో దైనందిన జీవితంలో చాలా పనులు ఉన్న వల్ల శరీరం అలసట కూడా వల్ల నిద్ర వస్తుంది, రాత్రి నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల నిద్ర వస్తుంది. ఇంతకాలం నుంచి మనం వచ్చేయాలి, ఇప్పుడు కొత్తగా చేస్తున్నాం కాబట్టి మనసుకి కొంచెం టైం పడుతుంది, దానికి అన్వయించుకోవడం కోసం కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, మనసులో ఎన్నో ఉంటాయి. స్టార్టింగ్ లో మన శరీరము, మన ఇంద్రియాలు, మన మనస్సు వ్యతిరేకతను చూపిస్తాయి. అంత త్వరగా తీసుకోరు. ఫస్ట్ లో కొత్తగా ఉన్నప్పుడు మంచిగానే ఉంటుంది మైండ్ కి. దాన్నే మనం ప్రతిరోజు అదే పని చేస్తున్నాం అనుకో, మనస్సు వ్యతిరేకత భావాన్ని చూపిస్తూ ఉంటుంది. ఆ విధంగా నిద్ర రావడం ఇట్లాంటివన్నీ సహజమే. నిద్ర వస్తుంది కదా అని చెప్పేసి వదిలేయకూడదు. నిద్ర వచ్చినప్పుడు లేసి కాసేపు నిల్చొని, కొద్దిగా మొహం కడుక్కొని, కొన్ని మంచినీళ్ళు తాగి, అటు ఇటుగా కొంచెం సేపు 1 నిమిషం నడిచి, తర్వాత మళ్ళీ మీ చాంటింగ్ మొదలెట్టుకోండి. ఇలా చేయడానికి నేను ప్రయత్నం. 4-5 సంవత్సరాల నుంచి చేస్తున్నాను మా గురూజీ మెడిటేషన్, కానీ ఇప్పుడు 1 ఇయర్ నుంచి దీంట్లో ఇలా వెళ్ళిపోతున్నాను. అది కామన్ అండి, అది వస్తూ ఉంటుంది. నిద్ర మాకు వస్తుంది, ఇప్పటికీ మాకు వస్తుంది. ముందు రోజు రైట్ సరిగ్గా పడుకోకపోయినా వేటి వల్ల ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అదేం ప్రాబ్లం లేదు. మీరు అలా నిద్ర వచ్చినప్పుడు దాని నుంచి బయటకు రావడం కోసం ఏది వీలైతే అది చేయండి. నిద్రలో మన పక్కన కొన్ని మంచినీళ్ళు పట్టుకొని కళ్ళపైన కొట్టుకోవడము, అంటే స్ప్రే ఉంటుంది కదా, అలాంటి కొన్ని స్ప్రే కొట్టడము, తర్వాత కొద్దిసేపు లేసి అటు ఇటు తిరిగి మళ్ళీ కూర్చొని జపం చేయడం, అట్లాంటివి చేయండి. సో మీకు ఏది కరెక్టో, ఏదైతే మీకు హెల్ప్ గా ఉంటుందో అది చేయడానికి ప్రయత్నించండి. లేకపోతే మధ్యలో కొద్దిగా నిద్ర బాగా వస్తుంటే కొద్దిసేపు చదవండి, లేదా కొద్దిసేపు వేరే ఏదైనా వినండి, ఆ తర్వాత మళ్ళీ చాటింగ్ చేసుకోండి. సో అలాగా చేయొచ్చు. ఓకే. ఓకే, నెక్స్ట్ కవితా మాతాజీ, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఇంతకుముందు మీరు అన్మ్యూట్ చేయలేదు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. దండోత్ప్రణామం ప్రభుజీ. నేను మొన్న కొత్తగా జాయిన్ అయినాను ప్రభుజీ. 16 మాలలు చేస్తున్నాను. సకామ కర్మయోగం గురించి, నిష్కామ కర్మయోగం గురించి చెప్పండి గురించి. మళ్ళీ సకామ కర్మ, నిష్కామ కర్మ. అవును గురించి. సకామ కర్మ అంటే ఏం లేదండి, మన యొక్క కోరికలను పూర్తి చేసుకోవడం కోసం వేదాలని అనుసరించి చేయడము. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఎవరైనా డాక్టర్ అవ్వాలంటే ఏం చేయాలి? చాలా చదువుకోవాలి. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి, ఆ యొక్క కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాలి, అక్కడ చదవాలి, ప్రాక్టీస్ చేయాలి, మిగతా వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారో చూడాలి, అవన్నీ అర్థం చేసుకోవాలి, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఇలా ఇది ఒక పద్ధతి ప్రకారం చేస్తే మనకి డాక్టర్ అవుతారు. ఆ తర్వాత ఆ వృత్తిలో వాళ్ళ యొక్క వృత్తి ధర్మాన్ని పాటిస్తారు. అంటే పద్ధతి ప్రకారం చేసే దీన్ని సకామ కర్మ అంటాము. ఆ పద్ధతి కాకుండా డబ్బులు ఇచ్చి డాక్టర్ పట్టా పొంది డాక్టర్ అయ్యాను అని చెప్పుకుంటే దాన్ని ఏమంటారంటే వికర్మ. పద్ధతికి వ్యతిరేక భావంతో వెళ్ళడం. ఓకే. తర్వాత ఇది భౌతిక ప్రపంచం దృష్ట్యా మనం చేసే విధి విధానాలని
సకామ కర్మ వికర్మాలతో మనం పోల్చి చెప్పొచ్చు. అదే ఆధ్యాత్మిక విషయానికి వచ్చినట్టయితే భగవద్ధామానికి వెళ్ళడానికి మార్గము నిష్కామ కర్మ యోగ, జ్ఞాన యోగ, అష్టాంగ యోగ అండ్ తర్వాత భక్తి యోగ. నిష్కామ కర్మ యోగ అంటే ఏంటంటే ఈ భౌతిక జగత్తులో ఉన్నంత కాలము మన భౌతిక ధర్మాలని మన స్వలాభం కోసం కాకుండా మన ఆధ్యాత్మిక పురోగతి కోసం మాత్రమే చేయడం, దానిని నిష్కామ కర్మ అంటారు. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. దీనికి డాక్టర్ ఉదాహరణ మనం తీసుకోలేము, ఒక టీచర్ ఉదాహరణ తీసుకుందాము. టీచర్లు పలు రకాలు ఉంటారు. కొందరు టీచర్ వృత్తిని ధన సంపాదన కోసము తప్పుడు దోవలో అనుసరిస్తారు. మన కార్పొరేట్ కల్చర్ ఉంది కదా, సో వాళ్ళకి ధనాన్ని ఆర్జించడమే ధ్యేయంగా పెట్టుకొని ఉంటారు. తర్వాత అది వికర్మతో సమానం. తర్వాత జీవనోపాధి కోసము విద్యనిచ్చేవాళ్ళు, అంటే జీవనోపాధి కోసం ఉపాధ్యాయులుగా మారే వాళ్ళు సకామ కర్మతో సమానం. అదే నిష్కామ కర్మ అంటే పూర్వకాలంలో గురుకులాలు ఉండేటివి కదా. గురుకులాలలో గురువు ఎలాగా విద్యాధ్యానం చేసేవాళ్ళు, విద్యాభ్యాసం చేసేవాళ్ళు, ఎలాగా విద్యా బోధన చేసేవాళ్ళు? ఫ్రీగా బోధన చేసేవారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి ఒక బ్రాహ్మణ జీవిత శిక్షణని పొందినందుకు వాళ్ళ తల్లిదండ్రుల పట్ల, వాళ్ళ గురువుల పట్ల, దేవతల పట్ల, ఆ భగవంతుని పట్ల ఉన్న కృతజ్ఞతా భావాన్ని ఈ యొక్క విద్యా బోధన రూపంలో వాళ్ళ జీవితాన్ని నిర్వహిస్తారు. వాళ్ళ శిష్యుల నుంచి ఏమీ ఆశించరు. వాళ్ళు ఆశించేది ఒకటే, నువ్వు విద్యను నేర్చుకో, నువ్వు విద్యను నేర్చుకో, నేను చెప్తాను. వాళ్ళ యొక్క ఏమంటారు, గురు దక్షిణ అనేది శిష్యులు ఎప్పుడైతే పూర్ణ మనస్కులై విద్యను అభ్యసిస్తారో అదే వాళ్ళ గురు దక్షిణ. అలా చేసేదాన్ని నిష్కామ కర్మయోగ అంటారు. అంటే వాళ్ళ కోసం వాళ్ళు ఏం ఆశించట్లేదు. వాళ్ళు చేసే ప్రతి పని మిగతా వాళ్ళకి సేవ రూపాన చేస్తున్నారు, భగవంతుని సేవ రూపేణ చేస్తున్నారు. దానిని నిష్కామ కర్మయోగం అంటారు. వాళ్ళ శిష్యుల నుంచి ఏది ఆశించరు. శిష్యులు వాళ్ళంతటా వాళ్ళని వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళకు తోచింది ఏదో గురుదక్షిణ ఇస్తే దాన్ని స్వీకరిస్తారు. అది శిష్యుల యొక్క బాగు కోసమే, వాళ్ళకి ఏదో అవసరమని కాదు. దక్షిణ స్వీకరించేది, దక్షిణ ఇచ్చే వాళ్ళ బాగు కోసం, వీళ్ళకి ఏదో అవసరమని కాదు. వీళ్ళ అవసరం కోసం తీసుకుంటే వాళ్ళ గురువులుగా ఉండరు, వాళ్ళ శిక్షకులుగానే విప్రులుగానే ఉండిపోతారు. దక్షిణ స్వీకరిస్తే, అంటే దక్షిణ కోసం వాళ్ళు విద్య దానం చేస్తే గనక అలా శిక్షకులుగానే సకామ కర్మలుగానే మిగిలిపోతారు. దక్షిణ ఆశించకుండా శిక్షని ప్రదానం చేస్తే వాళ్ళు నిష్కామ కర్మయోగులు అవుతారు. సో అది ఉదాహరణ. అది ఎందుకంటే ఈ భౌతిక వాంఛలకి అతీతంగా వెళ్ళి బ్రహ్మత్వాన్ని, భగవంతుని సాక్షాత్కారం చేసుకోవడం కోసము అదే మార్గం. మనం చేసే ప్రతి పని నిస్వార్థ భావంతో చేయాలి. అలా చేసినప్పుడే మనకి భౌతిక ప్రపంచంలో భౌతిక ప్రపంచం పట్ల ఉన్నటువంటి ఆకర్షణ జీరో అయిపోతుంది. ఎప్పటి వరకైతే మనం భౌతిక ప్రపంచం పట్ల ఆకర్షితులం అవుతామో అప్పటి వరకు మనం ఇక్కడే ఉండిపోతాము. ఆధ్యాత్మిక జగత్తు వెళ్ళాలంటే ఈ యొక్క జగత్తు పైన ఉన్నటువంటి ఆకర్షణని వదిలేయాలి. అప్పటి వరకు మనం అక్కడికి వెళ్ళలేము. హరే కృష్ణ ప్రభుజీ, చాలా బాగా చెప్పారు ప్రభుజీ. ఓకే, నెక్స్ట్ తులసి వ్రజకుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండత్ ప్రణామ్ ప్రభుజీ. చాలా చాలా క్లియర్ గా అండ్ డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వండర్ఫుల్ గా. థ్యాంక్ యూ ప్రభుజీ. ప్రభుజీ, నా క్వశ్చన్ ఏంటంటే ప్రభుజీ, ఇప్పుడు ముక్తి లభిస్తే మళ్ళా భగవంతుడి ధామానికి వెళ్తామంటారు కదా, మరి మరి అక్కడికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వస్తారా లేదా? ముక్తి కన్నా అనన్య భక్తి అనేది చాలా చాలా అంటే ముక్తి కన్నా భక్తి అనేది చాలా గ్రేట్ అని చెప్తారు కదా ప్రభుజీ. ఇప్పుడు ముక్తుల్లో 5 ఉంటాయి కదా, సాయుజ్య, సారూప్య, సాలోక్య, సాప్య అని. ఇప్పుడు సాయుజ్య ముక్తి పొందిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు కదా ప్రభుజీ. మిగతా ముక్తులు పొందిన వాళ్ళు అంటే భగవంతుడి ధామానికి వెళ్తే మళ్ళీ తిరిగి వస్తారా లేదా అన్నది నా క్వశ్చన్. ఇంకా భక్తి అనేది అంతటికన్నా ఎక్కువైనది కదా ప్రభుజీ. అంటే భక్తుడు అనేవాడు మోక్షాన్ని కూడా కోరుకోరు అంటారు కదా, మరి ఎట్లా ప్రభుజీ? అంటే ఆ ముక్తి అనేది 5 రకాలు ఉంటుంది.
అది అంటే అక్కడికి వెళ్ళాక మళ్ళీ తిరిగి వస్తారా లేదా అన్నది చెప్పండి ప్రభుజీ కొంచెం. ఇప్పుడు శాస్త్రాన్ని అనుసారంగా ముక్తి అంటే 5. కాకపోతే భారతదేశంలో ప్రాచుర్యంలో మన రకరకాల జనరేషన్లో ప్రాచుర్యంలో ఉన్నటువంటి ముక్తి అంటే సాహిత్యం. మనం భారతదేశంలో ఎవరైనా ముక్తి అన్నా కానీ మోక్షం అన్నా కానీ సాహిత్య ముక్తి అన్నట్టు. ఎందుకంటే ఆ ముక్తి అనే పదాన్ని ఓన్లీ కేవలం సాహిత్య ముక్తి కోసమే వాడాం. భారతదేశంలో మనం ఎన్నో తరాలుగా వాడుతూ వస్తాం. మిగతా 4 గురించి ఎక్కువ మంది చర్చించరు. కేవలము వైష్ణవ ధర్మాన్ని పాటించే భక్తులు మాత్రమే మిగతా 4 రకాల ముక్తుల గురించి మాట్లాడతారు. అన్య ధర్మాలని పాటించే వాళ్ళందరూ ఎప్పుడైతే ముక్తి అన్నా మోక్షం అన్నా అది కేవలం సాహిత్య ముక్తి మాత్రమే. అంటే భారతదేశంలో సనాతన ధర్మ ప్రకారం అందరూ ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించి నిష్కామ కర్మయోగ, జ్ఞానయోగ, అష్టాంగ యోగ పాటించే వాళ్ళందరికీ గమ్యము సాహిత్య ముక్తి మాత్రమే. వాళ్ళందరూ భగవంతునికి ప్రత్యక్ష రూపేణ సేవ చేయాలని ఎప్పుడు అనుకోరు. ఎందుకంటే వాళ్ళకి ఎవరు చెప్పలేదు కూడా చేయాలని చెప్పేసి. ఈ నిష్కామ కర్మయోగులు, జ్ఞానయోగులు, అష్టాంగ యోగులు వీళ్ళందరూ చెప్పేది ఈ సాహిత్య ముక్తిని ఎలా పొందాలి, అక్కడికి వెళ్ళి ఎలా ధ్యానం చేసుకుంటూ మీలో మీరు ఆనందాన్ని పొందాలి అనే విషయం గురించే చెప్పడం జరిగింది. కాకపోతే ఈ 4 వైష్ణవ సాంప్రదాయాల్లో మాత్రమే భగవంతునికి ప్రత్యక్ష రూపేణ ఎలా సేవ చేయాలని చెప్పి మన అందరికీ ప్రేరేపిస్తున్నారు వాళ్ళందరూ. సో మనము మిగతా 4 గురించి చర్చించుకుంటాము. కేవలం భక్తులు మాత్రమే మిగతా 4 గురించి చర్చించుకుంటారు. సో బయట వాళ్ళ విషయంలో ముక్తి అన్నా మోక్షం అన్నా సాహిత్య ముక్తి మాత్రమే. మనం ఇది అర్థం చేసుకోవాలి. ఈవెన్ మన టీకాకారులు కూడా ప్రభుపాదుల వారు వీళ్ళందరూ కూడా ముక్తి మోక్షం అనే పదాలను వచ్చినప్పుడు ఈ యొక్క సాహిత్య ముక్తిని దృష్టిలో పెట్టుకొని చెప్తూ ఉంటారు. కాకపోతే మన మిగతా పద్ధతులు పాటించే వాళ్ళందరూ ఆ యొక్క, ఎందుకంటే ఈ భౌతిక జగత్తులో ఒక ప్రాబ్లం ఉంది. మనం చేసే ప్రతి పనికి ఫలితము దుఃఖమే. మనం వద్దన్నా కావాలన్నా మనం ఎంత నిస్వార్థ పరులమే చేసినా కూడా చివరికి ఏదో రకంగా ఎక్కడో ఒక చోట దుఃఖమే ఫలితంగా లభిస్తుంది. అది భౌతిక జగత్తు యొక్క నియమం అంతే. ఇంకా అందుకే భగవంతుడు దీనికి పేరు పెట్టాడు దుఃఖాలయము అని చెప్పేసి. దుఃఖాలయంలో నువ్వు ఎన్ని చేసినా దుఃఖమే వస్తుంది కానీ నీకు సుఖం రాదు. సుఖం వచ్చినా కూడా అశాశ్వతం, ఎక్కువ కాలం ఉండదు. కాబట్టి ఇలాంటి దుఃఖాలయంలో ఉండి 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 మన సనాతన ధార్మికులు ఏం చెప్పారంటే ఈ దుఃఖాన్ని కంటికి దూరంగా వెళ్ళడానికి ఒకే ఉపాయం మోక్షం. ఆ మోక్షంలో దుఃఖం ఉండదు. దుఃఖానికి కారణం కార్యం. సో నేను మోక్షానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కార్యం చేయాలా అని అంటారు. సో ఏ పనులు చేయకుండా నేను ధ్యానంలోనే ఉంటాను, నేను దుఃఖానికి దూరంగా బ్రహ్మానందాన్ని పొందాలి అనుకుంటున్నాను అనేటువంటి భావనతో ఉండేవాళ్ళు మోక్షం గురించి ప్రయత్నం చేస్తారు. కాకపోతే కార్యమే దుఃఖానికి కారణం కాదు. ఆ కార్యం వెనకాల ఉన్నటువంటి కారణం దుఃఖానికి కారణం. మనం చేసే కార్యాన్ని ఫలితాన్ని అనుభవించాలనేటువంటి ఆలోచన భావంతో చేస్తాం కాబట్టి ఆ ఫలాన్ని కోరుకున్నటువంటి మనస్తత్వమే మన దుఃఖానికి కారణం. ఎవరైతే దీన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళు చేసే ప్రతి పనిని ఫలాపేక్షతో కాకుండా భగవంతుని సేవ భావంతో చేస్తారు. అలాంటి సేవాభావంతో చేసే కార్యం మనల్ని ఎప్పుడు బాధించదు కూడా. అది బంధించదు, బాధించదు. సో అలాంటి కార్యాన్ని మనం అకర్మ అంటాము. అలాంటి అకర్మని ప్రభుపాదుల వారు భక్తి అని చెప్పి మనకి భగవద్గీతలో చెప్పారు. అంటే భక్తియుక్త కార్యక్రమాలు ఏవి కూడా మనల్ని బంధించవు, బాధించవు, ఎప్పుడైతే వాటిని సరైన పద్ధతిలో చేస్తే. సో ఇదే కార్యక్రమాలని మనం ఇక్కడ చేయొచ్చు, వైకుంఠానికి వెళ్ళి కూడా చేయొచ్చు. కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం. ఈ 9 పనులని మనం ఇక్కడ చేసిన వైకుంఠంలో చేసిన తేడా ఏమీ ఉండదు. సో వాళ్ళు అలాంటి కార్యక్రమాలు చేయాలనుకునే వాళ్ళు సారిష్టి, సామీప్య, సారూప్య ఈ యొక్క ముక్తి కోసము ప్రయత్నాలు చేస్తారు. కాకపోతే గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో వీటికంటే ఒక మెట్టు ముందుకెళ్ళి డివోటీస్ ఎప్పుడు ముక్తి గురించి అడగరు భగవంతుణ్ణి. నాకు సేవ కావాలి, నువ్వు సేవ ఇక్కడ ఇచ్చినా సరే, వైకుంఠంలో ఇచ్చినా సరే, గోలోకంలో ఇచ్చినా సరే, అది నీ ఇష్టము, నువ్వు నాకు సేవ ఇవ్వు. డివోటీస్ ఏంటంటే సేవ అడుగుతారు. ఆ సేవ ఎక్కడ ఇవ్వాలనేది భగవంతుని ఇష్టం. సో అలా వాళ్ళు వదిలేస్తారు, భగవంతునికే వదిలేస్తారు. ఈ విధంగా ఇవన్నీ చెప్పడం జరిగింది.
ఓకే, హరే కృష్ణ. సమయం కూడా అర్థమైందా మాతాజీ? ఓకే, లాస్ట్ క్వశ్చన్. ఆల్రెడీ చాలా టైం అయిపోయింది, అందరికి చాలా పనులు ఉంటాయి. భక్తి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. ఇప్పుడు ఇందాక మీరు ముక్తి గురించి చెప్పారు కదా, కొందరు భక్తులేమో భక్తిలో ఉండి ముక్తి పొందొచ్చు అనే భావన కూడా వాళ్ళలో ఉంటుంది కదా ప్రభుజీ. ఇవన్నీ మనము మన పరిసర ప్రాంతంలో ఎప్పుడు వింటూ ఉంటాం కాబట్టి భక్తి ద్వారా వచ్చే ఫలితం ముక్తి కంటే పైన చెప్తున్నాను కదా. ఈ 5 ముక్తులలో అన్నిటికంటే చిన్నది సాయుజ్య ముక్తి, దానికంటే కొద్ది పెద్దది సారిష్టి, దానికంటే కొంచెం పెద్దది సాలోక్య, దానికంటే కొంచెం పెద్దది సామీప్య, దానికంటే అతి పెద్దది సారూప్య. సారూప్యం అంటే ఏదో ఏమంటారు, శారీరకంగా సేమ్ రూపం అని కాదు, మానసికంగా ఆధ్యాత్మికంగా కూడా సేమ్ లక్షణాలను కలిగి ఉండడం. అంటే భగవంతునికి చాలా సమీపంలో ఉంటూ ఎల్లవేళలా భగవంతుని సేవ తప్ప వేరేది లేదు అనేటువంటి ధ్యానంలో ఉండడమే సారూప్య సామీప్య ముక్తులు. సో దానికి పరాకాష్ట ఉదాహరణ వ్రజవాసులు. వ్రజవాసులు వాళ్ళ జీవితం అంతా భగవంతుని యొక్క ఆనందం కోసమే కేటాయించారు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్పి ఈ రోజు ప్రసంగాన్ని ముగిస్తాను. భగవంతుడు పుట్టిన తర్వాత ఆయనని గోకుల్ మహావనికి తీసుకెళ్లారు వసుదేవుల వారు. గోకుల్ మహావనంలో 3 సంవత్సరాల 4 నెలలు ఉన్నారు. మాయాదేవి అంటే దుర్గాదేవి ఈయనకు చెప్పేసింది, కంసుని చెప్పేసింది, నిన్ను చంపే వ్యక్తి వేరే చోట ఆల్రెడీ పుట్టాడు, నీ యొక్క చెల్లెలని బావని వదిలే అని చెప్పేశారు. సో ఎక్కడ పుట్టాడో ఆ పుట్టిన పిల్లలందరినీ చంపడం కోసం పూతనని చంపాడు, పూతని పంపించాడు. పూతన చాలా మంది పిల్లల్ని దూర దూర ప్రాంతాల్లో చంపేసి ఎప్పుడైతే గోకుల్ మహావనికి వెళ్ళిందో అప్పుడు కృష్ణుడు ఆకరించి పూతను చంపేశాడు. సో కంసునికి డౌట్ వచ్చింది, ఓకే ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఎక్కడో నన్ను చంపే వ్యక్తి ఉన్నాడు, ఆయన్ని చంపడం కోసం ప్రతిరోజు ఒక్కొక్క అసురుని పంపేవాడంట. అంటే కొన్ని శాస్త్రాల ప్రకారం, కొన్ని ఆధారాల ప్రకారము ప్రతిరోజు ఒక అసురుడు, ఒకరు లేదా 2 అసురులు వెళ్ళేవాళ్ళట. అంటే ఈ యొక్క కంసుని చంపే వ్యక్తిని వెతుకుతూ వెతుకుతూ అన్ని చోట్ల వెళ్ళే వాళ్ళు. చివరికి వాళ్ళంతా కృష్ణుని దగ్గరికి వచ్చి కృష్ణుని చేతిలో చనిపోయేవాళ్ళు. అంటే చూడండి, కృష్ణుడు పుట్టినరోజు నుంచి 3 సంవత్సరాల 4 నెలల వరకు ప్రతిరోజు ఒక అసురుని చంపుతూనే ఉన్నాడు. సో ఈ విషయము వ్రజవాసులు తెలీదు. వ్రజవాసులు ఏమనుకుంటున్నారు, ఈ గోకుల్ మహావన్ అనే ప్రాంతము దయ్యాలు, రాక్షసులు, భూతాలు, ప్రేతాలతో నిండి ఉంది, అక్కడ కృష్ణునికి బలరామునికి చాలా ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి ఒకానొక రోజు ఈ యొక్క దీపావళి రోజు జరిగినటువంటి దామోదర లీల, అంటే 3వ ఏట దీపావళి రోజు దామోదర లీల జరిగింది. ఆ రోజు ఏమైంది, యమరాజు 2 పడిపోయాయి. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే 2 రాక్షసులు ఈ ట్రీలలో ఈ వృక్షాలలో ప్రవేశించి కృష్ణుని చంపడం కోసం ప్రయత్నం చేశాయి. భగవంతుని కృప వల్ల, మేమందరం చేసే భగవంతుని యొక్క భక్తి వల్ల నారాయణుడు ఈ యొక్క గోపాలుని అంటే చిన్ని కృష్ణుని కాపాడాడు. ఈ యొక్క ప్రాంతం అంతా దయ్యాలతో నిండి ఉంది, మనం ఇక్కడ నుంచి వదిలేసి వెళ్దామని చెప్పేసి వీళ్ళ కుటుంబస్తులు మాత్రం నిర్ణయించుకున్నారు. ఎవరు, నందమహారాజా, ఉపనంద, సనంద, ఈ యొక్క 5గురు అన్నదమ్ములు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ యొక్క చోటు వదిలేసి వేరే చోటుకి వెళ్దామని చెప్పేసి వాళ్ళ గ్రామస్తులందరితో చెప్పారు. అప్పుడు గ్రామస్తులు ఏం చెప్పుండొచ్చు, మామూలుగా మనమైతే ఏం చెప్తాము, మన చుట్టూ పరిసర ప్రాంతాల్లో మన పక్క కుటుంబంలో ఒక వ్యక్తికి ఇబ్బందులు జరుగుతూ ఉంటే, సో మీ వల్ల మాకు కూడా ఇబ్బంది జరుగుతుంది, మీరు త్వరగా ఊరు వదిలేసి వెళ్ళిపోండి అని చెప్పి మనం చెప్తాము. దానికి విరుద్ధంగా వీళ్ళు వ్రజవాసులంతా ఏం చెప్పారంటే, లేదండి కృష్ణుడు ఎక్కడ ఉంటే మేము అక్కడే ఉంటాము, కృష్ణుని ఆనందమే మా ఆనందము, మీరు కృష్ణుని ఆనందం కోసం ఈ ఊరు వదిలేసి వేరే ఊరు వెళ్తే మేము కూడా వస్తున్నాము అని చెప్పేసి అందరూ వాళ్ళ ఇల్లు, పొలాలు అన్ని వదిలేసి గోకుల్ మహాన్ వదిలేసి యమునా నదికి దాటి అటువైపు ఉన్నటువంటి వృందావనానికి వెళ్ళిపోతారు. ఎవరండి ఇంత దూరం వెళ్ళిపోయేది? కృష్ణుడు చెప్పాడని చెప్పేసి తరతరాలుగా పాటించినటువంటి అది ఇంద్రయాగాన్ని వదిలేస్తారు. అప్పుడు ఇంద్రుడు పెద్ద వర్షం కురిపిస్తే ఎవరైనా సరే కృష్ణుని నిందించొచ్చు, ఏ కృష్ణ నువ్వు చెప్పడం వల్లనే ఇంద్రుడు కోపస్తుడయ్యాడు, ఇంత పెద్ద వర్షం వస్తుంది, నువ్వు చెప్పిందని చేశాం కాబట్టి అని చెప్పేసి ఎంతో తిట్టొచ్చు. కాకపోతే వాళ్ళు ఏమన్నారు, ఒక్క మాట అనలేదు, కృష్ణ నువ్వు చెప్పినందుకే మేము వదిలేసాము, ఏదో అకాల పరిస్థితి వచ్చింది, విపత్తులు వచ్చాయి,
నువ్వే మమ్మల్ని కాపాడు, నువ్వే దీనికి మార్గాన్ని చూపించు అని చెప్పి అడిగారు. దానికి కృష్ణుడు ఏం చేశాడు? గోవర్ధనగిరిని ఎత్తేశాడు. 7 రోజుల పాటు వాళ్ళందరూ కృష్ణునితో పాటు అక్కడే ఉంటూ ఎంతో సమీపంలో, మిగతా రోజుల్లో కృష్ణునికి దూరంగా ఉండేవాళ్ళు, బట్ 7 రోజులు వాళ్ళందరూ కృష్ణునికి సమీపంలో ఉండిపోయారు. ఇంకోటి చూడండి, ప్రతిరోజు ప్రతి తల్లి ప్రతి తండ్రి యశోద నందులను చూసి, చూడండి నంద యశోదులు ఎంత భాగ్యవంతులు, కృష్ణునికి తల్లిదండ్రులు అయ్యే అవకాశం వాళ్ళకి లభించింది. వాళ్ళు ప్రతిరోజు కృష్ణుని స్నానం చేస్తున్నారు, బట్టలు వేస్తున్నారు, ఆభరణాలు వేస్తున్నారు, భోజనం అది రకరకాల స్వీట్ వంటకాలు చేసి తినిపిస్తున్నారు, అది చేస్తున్నారు. వీటన్నిటికంటే ముఖ్యమైనది యశోదామయ్యి తన స్తనపానాన్ని ఇస్తుంది అని చెప్పేసి అందరూ ప్రజలో ఉన్నటువంటి తల్లు తండ్రులు, చివరికి ఆవులు కూడా బాధపడుతూ ఉండేవి. అరే మాకు అదృష్టం కలగలేదని చెప్పి బాధపడుతూ ఉండేవి. దానికి కృష్ణుడు ఏం చేశాడు? బ్రహ్మదేవుణ్ణి మోహితుని చేసి బ్రహ్మ విమోహనం ద్వారా ఆ యొక్క గోపాలుని ఆ లేగదూడలన్నీ మాయం చేయించి వాటన్నిటిగా తను మారి 1 సంవత్సర కాలం పాటు 365 రోజుల పాటు ఆవులకు లేగదూడై, ప్రతి తల్లికి వాళ్ళ బిడ్డై, 5వ ఏట ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క స్తనపానాన్ని తీసుకున్నాడు. లేగదూడలై, అవి పెద్ద లేగదూడలు, వాటి తర్వాత మళ్ళీ ఇంకో తరం లేగదూడలు పుట్టాయి. అయినప్పటికీ కూడా ఆ పెద్ద లేగదూడలు వాటి తల్లి ఆవుల ద్వారా యొక్క పాలని తీసుకున్నాయి. ఇది కృష్ణుడి యొక్క కృతజ్ఞత భక్తుల పట్ల. సో అలాంటి భగవంతుని పట్ల ఎంత కృతజ్ఞతతో ఉంటారు వీళ్ళు. సో అది వాళ్ళ భక్తి అంటే. వాళ్ళ జీవితంలో వచ్చే కష్ట నష్టాల గురించి ఏమాత్రము ఆలోచించకుండా భగవంతుని సంతోషం కోసం ఏం చేయాలో అది చేసేటువంటి భావననే భక్తి. దీనిని ముక్తితో మనం ఏం పోల్చలేము. ముక్తిలో ఏముంది? భౌతిక కష్టాలకి దూరంగా ప్రశాంతంగా ఒక్కడిగా ఉంటూ మనసులో ఆ యొక్క పరమాత్మ గురించి ధ్యానం చేస్తూ పొందే ఆనందాన్ని బ్రహ్మానందం అంటాము. కాకపోతే భగవంతుని సేవ కోసం కష్టాన్ని సైతం స్వీకరించేదే ఉత్తమ భక్తి. వ్రజవాసులందరికీ తెలుసు, కృష్ణుడు రాకముందు వాళ్ళందరూ ఎంతో ప్రశాంతంగా ఉన్నారు. కృష్ణుడు వచ్చిన తర్వాత ప్రతిరోజు ఒక విపత్తి అయినప్పటికీ కూడా వాళ్ళు కృష్ణుని యొక్క ఇష్టానుసారంగానే నడుచుకున్నారు తప్ప ఏనాడు వ్యతిరేకంతో నడుచుకోలేదు. అది భక్తి. హరే కృష్ణ. 8:43 అవుతుంది. ప్రభుజీ హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. గ్రంథరా శ్రీమద్ భాగవతం కి జై, శ్రీల ప్రభుపాద్ కి జై, అనంత కోటి వైష్ణవ భక్త వృందికి జై, వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో భగవతానాం పావన వైష్ణవ. హరే కృష్ణ. హరే కృష్ణ. దండప్రణామం.